morning, everyone. Nice. Good, George. పేపర్స్ ఎంతమంది రెగ్యులర్గా చదువుతున్నారు? ఎక్కువ టైం తీసుకుంటుంది. ఎక్కువ టైం తీసుకోకపోతే ప్రాబ్లం. ఎవరికైనా తొందరగా అయిపోతుందా 1 hour లోపు? 1 hour లోపు అయిపోతే ప్రాబ్లం. ఓకే, దిస్ ఇస్ న్యాచురల్ ప్రాసెస్. అండ్ ఎంతమంది నోట్స్ చేసుకుంటున్నారు? ప్లీజ్ డూ మేక్ యువర్ ఓన్ నోట్స్. ఎలా చేసుకుంటున్నారు నోట్స్? గూగుల్. ఓకే, అంటే ఎక్కడ రాసుకుంటున్నారు? లైక్ వేర్ ఆర్ యూ నోటింగ్ ఇట్? నోట్సా? నోట్స్ ఒక నెల రోజుల తర్వాత దిస్ పర్టికులర్ న్యూస్ ఎక్కడ చదివామంటే ఎలా గుర్తొస్తుంది మీకు? ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక టాపిక్ని ఎడిట్ చేయాలంటే ఏం చేస్తారు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ జిఎస్టీ రెవెన్యూస్ గురించి చదువుతాం, హేట్ స్పీచ్ గురించి చదువుతాం, ఫ్రీ స్పీచ్ గురించి ఇంకోసారి వస్తుంది. సో ఫ్రీ స్పీచ్ అండ్ హేట్ స్పీచ్ ఆర్ రిలేటెడ్ టాపిక్స్. సో వాటి రెండింటిని ఎలా కంబైన్ చేస్తారు? ఇది ఒక దగ్గర ఉంటుంది నోట్స్లో, అది ఇంకో దగ్గర ఉంటుంది. హౌ విల్ యూ కనెక్ట్ ఇట్? ఐవ్ టోల్డ్ యూ పీపుల్ కదా, అందుకే చెప్పాను నేను దట్ యూ పీపుల్ హ్యావ్ టు హ్యావ్ ఆన్లైన్ నోట్స్. అంటే సి వీఆర్ ఎవాల్వింగ్ అండ్ వీ హ్యావ్ టు యూస్ టెక్నాలజీ. టెక్ సావీ ఉండాలా లేదా? టుమారో గోయింగ్ ఇన్ టు అడ్మినిస్ట్రేషన్ యాజ్ వెల్ వీ హ్యావ్ టు బి టెక్ సావీ, రైట్? సో ఆ ఎడిటింగ్ కానీ ఇప్పుడు రాసిన తర్వాత తగ్గించడం కానీ, రైట్, రిలేటింగ్ ద టాపిక్స్, డిఫరెంట్ టాపిక్స్ కానీ, సో దాట్ బికమ్స్ వెరీ ఈజీ వెన్ యూ యూస్ టెక్నాలజీ. ఐదర్ ఒక ల్యాప్టాప్ ఆర్ ఒక ఐప్యాడ్ లాంటిదో లేకపోతే ట్యాబ్ లాంటిదో కొనుక్కోండి. ఓకే, వేర్ యూ కెన్ యాక్చువల్లీ టైప్ ఇట్. ఓకే, ఇట్ టేక్స్ టైమ్. ఇనిషియల్గా టైపింగ్ కూడా చాలా మంది టైం పట్టింది, బట్ ఓవర్ ద టైమ్ యూ విల్ గెయిన్ ఫాస్ట్నెస్. అండ్ మెనీ టైమ్స్ మీరు కాస్త కాపీ చేసి దాన్ని ఎడిట్ చేసేయచ్చు, యూస్లెస్ థింగ్స్ అన్ని తీసేయచ్చు, రైట్? ట్రై టు ఎంబైబ్ దాట్. నేను అందుకే చెప్పాను. ఎంతమంది ఎవరి నోట్లో నేను చెప్పిన ఫ్రేమ్వర్క్ వేశారు? ఓకే ఓకే, హౌ మెనీ పీపుల్? ఐ ఫీల్ హ్యాపీ అట్లీస్ట్. అండ్ డెఫినెట్లీ యువర్ లైఫ్ ఈస్ గోయింగ్ టు బీ సింప్లిఫైడ్. చాలా సింప్లిఫై అవుతుంది. అండ్ లెట్ మీ టెల్ యూ, ప్లీజ్ డూ ఇట్. అండ్ దట్ ఈస్ ఎ ప్రూవెన్ థింగ్. మేము ఇట్స్ లైక్ ఎలా ఉండేదంటే 11th 12th మేము వీ యూస్ టు రైట్ ఎ లాట్ ఆఫ్ నోట్స్. అండ్ 12th ఐఐటి ఎగ్జామ్కి వెళ్ళే ముందు యునో అవర్ టాపర్ ఆఫ్ ద బ్యాచ్ అందరూ కూడా వచ్చి మా నోట్స్ చదువుకునే వాళ్ళు అనమాట. యువర్ నోట్స్ షుడ్ బి లైక్ people should get attracted towards your notes and it's your own. Coming back to newspaper, let me tell you, ivala chaala peddaga rasanu ekkadaina nenu. If you are not reading the notes, sorry, newspaper, you are not going to make it. Please go home back. Okay, I'm Jack Ma untadu. Jack Ma entamandi unnaru? Jack Ma peru Alibaba company CEO, previous CEO. ఆయన ఏం చెప్తారంటే గో బిగ్ ఆర్ గో హోమ్. ఓకే, ఇట్ మే టేక్ టైం. నాకు ఇప్పుడు 4 years పడుతుంది మోర్ ఆర్ లెస్, బట్ ఫైన్, బిలీవ్ ఇన్ ద ప్రాసెస్. గో బిగ్ ఆర్ గో హోమ్, దాట్స్ ఇట్. అంటే మధ్యలో ఉండకండి, రైట్? డోంట్ వేస్ట్ యువర్ టైమ్ హియర్. అట్లీస్ట్ యూ కెన్ ఎంజాయ్ బ్యాక్ హోమ్ యువర్ యూత్ స్టేజ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, ఆర్ యూ అండర్స్టాండింగ్? ఐఎమ్ very very cruel or very aggressive in saying this particular thing, that if you are not going to read the question or newspaper, then better go back home. గుర్తుపెట్టుకోండి, పొద్దున్న లేవంగానే కుదిరితే న్యూస్ పేపర్ చదవండి, ఆర్ అట్లీస్ట్ పడుకునే ముందైనా న్యూస్ పేపర్ చదవాల్సిందే. ఓకే, అండ్ ఇట్స్ లైక్ యూ విల్ గెట్ మోర్ అండ్ మోర్ ఇన్ఫార్మ్డ్ ఎవ్రీ డే, డే బై డే. ఇట్ మే ఫీల్ అంటే ఫస్ట్ ఇట్స్ డ్రైనింగ్గా ఉంటుంది. ఫస్ట్ డెఫినెట్గా ఇంత టైం పడుతుంది, నేను వేరే చదవట్లేదు అంటే హ్యూమన్లీ పాసిబులే చేయండి. వేరే చదవట్లేదంటే యు ఆర్ డూయింగ్ సంథింగ్ కదా ఇక్కడ. ఇట్స్ నాట్ దట్ యు ఆర్ వేస్టింగ్ టైమ్ హియర్. క్లాస్లో మీకు ఒక సబ్జెక్ట్ చెప్తే ఇక్కడ మీరు 10 subjects చదువుతారు ఒకరోజు, డిఫరెంట్ టాపిక్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, పాలిటీ, ఎకానమీ, రైట్, ఎథిక్స్, కేస్ స్టడీస్ చాలా ఉంటాయి, ఎథిక్స్ వస్తాయి, చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీరు ఒక్క రోజులో చదివేస్తున్నారు. అండ్ ఇప్పుడు మీకు అది తెలియదు. లైక్ యూ మైట్ బి ఫీలింగ్ దట్ బుక్స్ చదివేయడం, అన్ని బుక్స్ చదివేస్తేనే నేను అయిపోతా. దెర్ ఈస్ నో సెట్ ప్యాటర్న్. ఎప్పుడు ఎవరు గుర్తుపెట్టుకోండి, బేసిక్స్ చేసిన తర్వాత దెర్ ఈస్ నో సెట్ ప్యాటర్న్ దట్ ఇది చేస్తేనే సివిల్ సర్వెంట్ అవుతారు అన్నది లేదు.
I had to unlearn a lot of stuff to this time. The tagline for this attempt for me was to unlearn a lot of stuff what I was doing before. ఇలానే చేస్తేనే అవుతుంది అన్నది పాయింట్ లేదు కాబట్టి, బట్ కొన్ని థింగ్స్ ఉన్నాయి, బేసిక్ థింగ్స్ ఉన్నాయి. న్యూస్ పేపర్ ఈజ్ ద డైలీ బ్రెడ్ ఫర్ అస్. ఓకే, తినపోయినా ఏం కాదు, ప్లీజ్ డూ న్యూస్ పేపర్స్. క్లియర్? అట్లీస్ట్ 25 days కంటే ఎక్స్ట్రా మనం చేయాలి. అండ్ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ ఇన్ హిందూ, ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. అది మన కోసం చేస్తున్నారు. ఎస్పెషలీ యునో హిందూ వాళ్ళు అడ్వర్టైజింగ్ ఇచ్చేటప్పుడు కూడా మనకి ప్రోమో కోడ్స్ యూపీఎస్సీ వాళ్ళకి సపరేట్గా ఇస్తారు. దే నో దట్ వీ పీపుల్ ఆర్ ద వన్స్ హూ ఆర్ బిగ్గెస్ట్ కన్జ్యూమర్స్ ఆర్ కస్టమర్స్ ఫర్ దెమ్. సో మన కోసం చేస్తున్నారు వాళ్ళు. అండ్ వెన్ ఎవ్రీబడి ఆర్ డూయింగ్ దట్, అండ్ వెన్ ఎవ్రీబడి ఆర్ గెయినింగ్ నాలెడ్జ్, అండ్ ఇఫ్ యూ ఆర్ నాట్ గెయినింగ్ ఇన్ ద సేమ్ రెస్పెక్ట్, then you will be at loss, right? So you have to give that. Clear? And please promise to yourself, write a diary every day, and please promise to yourself that you are going to, this should be on your daily schedule every day. I am going to read and I will read. Okay? And ఆ స్నిప్పెట్స్ అయితే డెఫినెట్గా తీసుకోకండి. ఇది తర్వాత చదువుతున్న స్నిప్పెట్స్ మాత్రం తీసుకోకండి. ఇట్ విల్ నెవర్ హ్యాపెన్ అగైన్. క్లియర్? చలో. అండ్ ఎంత వీలైతే అంత న్యూస్ నోట్బుక్స్లో రాయకండి. ఓకే, యాజ్ మచ్ ఎస్ పాసిబుల్. ఈ స్టేజ్లో అయితే కొద్దిగా రాయకండి, రైట్? ఇట్ మే ఫీల్ అంటే ఆల్రెడీ కొత్తగా ఉంది, న్యూనెస్ ఆఫ్ ఎవ్రీథింగ్. మీకు జస్ట్ రీసెంట్లీ స్టార్ట్ చేశారు. గుంపులో గోవిందలాగా ఇంకా కొన్ని కొత్తవి ట్రై చేయండి, రైట్? ఎలాగో యు ఆర్ ద ఫియర్ ఆఫ్ న్యూనెస్ అనేది ఉంటుంది డెఫినెట్గా. అండ్ కమింగ్ టు దిస్, లైక్ ఇప్పుడే మీరు జస్ట్ ఇంకా సీషోర్లోనే ఉన్నారు, ఇంకా జస్ట్ యు ఆర్ గోయింగ్, అండ్ ఇప్పుడిప్పుడే డెప్త్ మీకు తెలుస్తూ ఉంటుంది మెల్లిమెల్లిగా. అండ్ ఇంకొక 1 month తర్వాత యూ విల్ బి మిడిల్ ఆఫ్ ద ఓషన్. ఓకే, ఆ లోపే మీరు కొత్త ఇంకా ట్రై చేయండి. దెన్ రైట్, కొత్త ఆల్రెడీ చేస్తున్నారు, సో ఆ ఫియర్ ఆఫ్ న్యూనెస్లో ఇంకా కొన్ని కొత్త యాడ్ చేయండి. సో ఈ ఒక ప్యాకేజ్ అంతా కొన్ని రోజుల తర్వాత మీకు యూ విల్ గెట్ యూస్ టు దాట్. ఐ యూ అండర్స్టాండింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్? సో ట్రై న్యూ దిస్ Evernote కానీ. ఐఎమ్ డెఫినెట్లీ ష్యూర్ దట్ అంటే nobody might have, like very few of you might have used Evernote or OneNote before. Even I have used it for the first time when I started my preparation. Okay, please do that. Chalo. Right, so చూడండి, April GST revenues go past 1.67 lakh crore. So this is like one of the highest, fresh high. Okay, so more or less into 12 చేయండి. into 12 చేస్తే బెస్ట్ కేస్ సినారియో మనకి 18 lakh crore వస్తుంది. బెస్ట్ కేస్ సినారియో, రైట్? సో బెస్ట్ కేస్ సినారియోస్తో ఇప్పుడు మన ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఎంత వస్తున్నాయి అన్నట్లు దీని అర్థం 18 lakh crore. జస్ట్ హ్యావ్ దట్ వ్యూ. జనరల్గా లాస్ట్ టైం 12 అలా రీచ్ అయ్యాము. ఓకే, బట్ 18 lakh crore దాకా రావచ్చు. సో మన బడ్జెట్ అలొకేషన్ టోటల్ అవుట్లే ఎంత చెప్పండి? 39. వెరీ గుడ్, 39 lakh crore, రైట్? డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ మోర్ ఆర్ లెస్ లైక్ 13 or 14 అలా ఉంది. రెస్ట్ అపార్ట్ ఐఎమ్ నాట్ వెరీ షూర్ అబౌట్ దీస్ నంబర్స్, బట్ అరౌండ్ ఇలా ఉన్నాయి. అండ్ రెస్ట్ అపార్ట్ 28. మనకి రెవెన్యూస్ 28 ఉన్నాయి, బట్ మన బడ్జెట్ అవుట్లే ఎంత ఉంది? 39. అంటే దట్ హ్యాస్ టు బి బరోడ్. ఎక్కడి నుంచైనా అప్పు తీసుకొని రావాలి, రైట్? సో ఇక్కడ నుంచే ఫిజికల్ డెఫిసిట్ అన్న కాన్సెప్ట్ వస్తుంది అనమాట. ప్రతిసారి ఫిజికల్ డెఫిసిట్ మనం 4%కి లిమిట్ చేయాలి అని అంటూ ఉంటాం, బట్ ఎప్పుడు బ్రీచ్ అవుతూ ఉంటాం. ఎస్పెషల్లీ రీసెంట్ పాస్ట్లో మనము కోవిడ్ ఇదంతా వచ్చింది కాబట్టి వీ హ్యాడ్ టు బారో ఎ లాట్ ఆఫ్ మనీ. అండ్ ఈ FRBM టార్గెట్స్ అని ఉంటాయి, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్. ఓకే, సో ఎందుకు ఎక్కువ అప్పులు అవుతే ఇట్ బికమ్స్ డిఫికల్ట్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్స్, రైట్? ఆల్దో సమ్ అమౌంట్ ఆఫ్ డెట్ ఈస్ గుడ్. సో అందుకే 4% ఉండాలి అని చెప్పేసి చెప్తారనమాట ఎన్కేసింగ్ కమిటీ ఆర్ FRBM కమిటీ అని. FRBM కమిటీ, ప్లీజ్ స్క్రిబుల్ సంథింగ్. నేను చెప్తూ ఉంటే FRBM యాక్ట్ అని చెప్పాను, FRBM ఎన్కేసింగ్ పేరు చెప్పాను. మోరల్లెస్ నాకు ఇంటర్నలైజ్ అయిన థింగ్సే చెప్తున్నానంటే అవి ఇంపార్టెంట్ అనే కదా. నేను ఇంప్రాంప్టు చెప్తున్నాను. ఇంప్రాంప్టు ఇన్ ద సెన్స్ లైక్ నాకు వచ్చింది వెంటనే చెప్తున్నానంటే నన్ను చాలా హిట్ చేస్తేనే లోపలికి వెళ్ళి ఉంటుంది.
right? So write that, please keep scribbling, clear? ఎందుకంటే ఈ పేర్లు, ఈ పర్సంటేజెస్ ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి తర్వాత. దిస్ గివ్స్ యూ అ బ్రాడర్ ఐడియా అండ్ యూ పీపుల్ కెన్ ఆల్సో టాక్ అబౌట్ దీస్ థింగ్స్ గోయింగ్ ఫార్వర్డ్, రైట్? రైట్. సో ఎందుకు పెరిగిందంటారు ఈ రీసెంట్ పాస్ట్లో? ఎనీ ఐడియా? ఇన్పుట్ క్రెడిట్స్ అంటే వాట్ హ్యాస్ హ్యాపెన్ టు ఇన్పుట్ క్రెడిట్స్? కాస్ట్ ప్రైస్, ఓకే, కాస్ట్ ప్రైజెస్ ఇంక్రీజ్ అయినాయి. సి మనకి ట్యాక్స్ రెవెన్యూ ఇంక్రీజ్ అయింది. సో దేర్ మైట్ బి ఫ్యూ రీజన్స్ వై ద రెవెన్యూస్ హ్యాస్ ఇంక్రీజ్డ్. ఫండమెంటల్గా ఎకనామీ ఈజ్ బూమింగ్. ఎకనామీ బూమ్ అవుతే డెఫినెట్గా రెవెన్యూస్ ఇంక్రీజ్ అవుతాయి. ఫస్ట్ ఫండమెంటల్ థింగ్, ఎకనామీ ఈజ్ బూమింగ్. అండ్ సెకండ్ థింగ్, ఒకవేళ మనకి ఎప్పుడైనా 5%, 10% ఆర్ 18% ఇలా ఉంటాయి ట్యాక్స్ రేట్స్, అవును కదా? అంటే స్లాబ్స్ 12%, రైట్? సో ఒకవేళ వీటన్నిటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ చాక్లెట్ నేను కొంటే ఆ 10 రూపీస్ మీద ట్యాక్స్ పడిద్ది. లెటర్ సపోజ్ ఇఫ్ ఇట్ ద పర్సంటేజ్ ఇస్ 20% అనుకుందాం ట్యాక్స్ రేట్. సో 10% ప్లస్ 20% ట్యాక్స్ ఆన్ ఇట్, 12 రూపీస్ విల్ బి ద టోటల్ కాస్ట్. ఇప్పుడు ఈ 10% కాస్త నాకు 15 అయింది అనుకోండి చాక్లెట్. ఇప్పుడు ఎంత అయింది నాకు? 15 into 2, 3 రూపీస్ ట్యాక్స్ అయింది, రైట్? సో ట్యాక్స్ రేట్ ఈస్ ఆల్సో ఇంక్రీజింగ్ ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ ఇన్పుట్స్ ఆర్ కాస్ట్ ఆఫ్ అవుట్పుట్స్ ఆర్ ఇంక్రీజింగ్. ఆర్ యూ అండర్స్టాండింగ్? సో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది రీసెంట్ పాస్ట్లో, వీ నో దాట్, రైట్? సో కాస్ట్ ఆఫ్ ఇన్పుట్స్ ఆర్ కాస్ట్ ఆఫ్ అవుట్పుట్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల కూడా మనకి ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతాయి, రైట్? ఇంకేం రీజన్స్ ఉన్నాయి చెప్పండి? ఇంకేమైనా రీజన్స్? ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ట్యాక్స్ రెవెన్యూ, ఓకే, అది బూమింగ్ కిందకి వచ్చింది కదా. ఓవరాల్గా ఎకనామీ బూమ్ అవ్వడం అంటేనే వీఆర్ హ్యావింగ్ మోర్ అవుట్పుట్ అవుతుందంటే కన్జంప్షన్ పెరగడం అండ్ ఎక్స్పోర్ట్స్ పెరగడం రెండు దే ఆర్ న్యాచురల్ కాన్సిక్వెన్సెస్. డిమాండ్, ఓకే, డిమాండ్ బూమ్ అవుతేనే డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది, గుడ్. అంటే అట్లీస్ట్ యూ పీపుల్ ఆర్ టాకింగ్ ఇన్ అంటే బాగానే మాట్లాడుతున్నారు, వెరీ గుడ్. దెర్ ఈస్ వన్ మోర్ థింగ్ దట్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని ఒక సిస్టమ్ ఉంది ఇక్కడ జిఎస్టీలో. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే చాలా సింపుల్గా చెప్తాను, దిస్ మైట్ నాట్ యాక్చువల్లీ బి ద రైట్ డెఫినేషన్, సింపుల్గా అర్థమయ్యేలా చెప్తాను. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే జిఎస్టీ గురించి వినే ఉంటారు. ఓన్లీ 1 పాయింట్ అంటే లాస్ట్ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ ఓన్లీ ఒకళ్ళే ట్యాక్స్ కడతారు, అంటే క్యాస్కేడింగ్ ఆఫ్ ట్యాక్సెస్ జరగవు. క్యాస్కేడింగ్ అంటే ట్యాక్స్ ఆన్ ట్యాక్స్, వెరీ గుడ్. సో ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ పడదు అనమాట. సో మనకి ఒక చాక్లెట్ తయారు కావాలంటే ఇట్ హ్యాస్ టు గో త్రూ లాట్ ఆఫ్ ఇంటర్మీడియరీస్, మధ్యలో వాల్యూ అడిషన్ జరుగుతూ ఉంటాయి, రైట్? సో ప్రతి వాల్యూ అడిషన్ జరిగే ఒక పాయింట్ దగ్గర ప్రతి వాళ్ళు ట్యాక్స్ కట్టుకుంటూ పోతే లాస్ట్ పొజిషన్కి వచ్చేసరికి కస్టమర్ మీద చాలా ఎక్కువ ట్యాక్స్ పడుతుంది ఆర్ చాలా ఎక్కువ కట్టాల్సి వస్తుంది. సో వాట్ హ్యాపెన్స్ ఈస్ ఈ మిడిల్లో ట్యాక్సెస్, హలో యా, మధ్యలో ఈ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు అండ్ దేర్ ఆర్ మిడిల్ మెన్ ఉంటారు. ఈ మిడిల్ మెన్ కట్టే ట్యాక్స్ వాళ్ళకి రిబేట్ ఇస్తారు. రిబేట్ అంటే వెనక్కి పే చేసేస్తారు. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటారు అనమాట దాన్ని. సో వాళ్ళ ముందు వాళ్ళకి పాస్ ఆన్ చేస్తారు అనమాట. వాళ్ళు ముందు వాళ్ళకి పాస్ ఆన్ చేస్తారు. ఐ యు అండర్స్టాండింగ్? సో ఎఫెక్టివ్గా మిడిల్ ఉన్న వాళ్ళకి ట్యాక్సెస్ పడవు, ఓన్లీ లాస్ట్లోనే ట్యాక్స్ పడిద్ది. సో ట్యాక్స్ ఆన్ ట్యాక్సెస్ ఉండకపోవడం వల్ల మనకి ప్రైస్ తగ్గుతుంది. అండ్ రీసెంట్ పాస్ట్లో ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మెకానిజం అనేది కొద్దిగా స్ట్రిక్ట్ చేశారనమాట. స్ట్రిక్ట్ చేయడం అంటే ఎవరెవరైతే ఇన్ టైంలో కంప్లై అవుతున్నారో, ఇన్ టైంలో రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారో వాళ్ళకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇస్తాము అని చెప్పేసి. సో చాలామంది కైండ్ ఆఫ్ ఒకవేళ మిస్ అవుతే వాళ్ళకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వెనక్కి ఇవ్వరు, అంటే దట్ విల్ గో టు అవర్ ఎక్స్చెకర్. సో ఎఫెక్టివ్లీ ద రెవెన్యూస్ ఇంక్రీజింగ్, రైట్? సో 2 to 3 రీజన్స్ ఉన్నాయి వై ద revenues are increasing. Just have a basic idea these, okay? And there is one more concept called GST compensation cess. ఎంతమందికి తెలుసు GST compensation cess అంటే? ఓకే, నో ప్రాబ్లం. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉండాలన్నమాట మీకు మీరు, లైక్ వాట్ ఈస్ దిస్ అని. లైక్ దిస్ అంటే దిస్ మే సీమ్ లైక్ ఏంటి గ్రీక్ అండ్ లాటిన్ లాగా ఉందనిపిస్తుంది చూడంగానే ఫస్ట్ టైం, బట్ యూ హ్యావ్ టు ఆస్క్ క్వశ్చన్. దిస్ ఈస్ వేర్ యూ విల్ కీప్ లెర్నింగ్. సో జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ అంటే
పేరులో ఏముంది? కంపెన్సేషన్ సెస్, అంటే సమ్ కంపెన్సేషన్ ఎవరికో చేస్తున్నాం, రైట్? సెస్ అంటే ఏంటి? మొన్న చెప్పాను, చెప్పండి. ఫర్ ఏ పర్టికులర్ రీజన్, ఒక రీజన్ కోసమే మనము కైండ్ ఆఫ్ ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ అనుకోవచ్చు, రైట్? సర్చార్జ్ లాగా అట్లా. సో కంపెన్సేషన్ సెస్ అంటే మనకి ఒకప్పుడు సోర్స్ దగ్గర ట్యాక్స్ వేసేవాళ్ళు, ఇప్పుడు డెస్టినేషన్ దగ్గర ట్యాక్స్ వేస్తున్నారు అనమాట. సోర్స్ దగ్గర ట్యాక్స్ వేసినప్పుడు గుజరాత్ ఆర్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్, మహారాష్ట్ర, రైట్, దీ స్టేట్స్ వాళ్ళకి సోర్స్ దగ్గర ట్యాక్స్ వేసినప్పుడు ఆ ట్యాక్స్ రెవెన్యూలో ఎంత కలెక్ట్ అయితే అంత వాళ్ళకి రెవెన్యూకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఐ యు అండర్స్టాండింగ్? నౌ ఆఫ్టర్ ద జిఎస్టీ డెస్టినేషన్ దగ్గర ట్యాక్స్ వేస్తున్నాం కాబట్టి ఇప్పుడు యూపీ కాదు, ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్ అనుకుందాం, ఆర్ ఛత్తీస్గఢ్ అనుకుందాం, జార్ఖండ్ అనుకుందాం, రైట్? సో అంటే దీస్ ఆర్ నాట్ వెరీ మచ్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్, జనరిక్గా చెప్తున్నాను. సో దీస్ ఆర్ కన్స్యూమింగ్ స్టేట్స్. సో ఇక్కడ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ట్యాక్స్ రెవెన్యూ పెరుగుతుంది, వీళ్ళకి ట్యాక్స్ తగ్గుతుంది. సో వీళ్ళకి తగ్గినప్పుడు ఏం చేయాలి? వీళ్ళకి కంపెన్సేట్ చేయాలి, అదర్వైజ్ దే విల్ నాట్ సపోర్ట్ ఫర్ జిఎస్టీ టు రోల్ అవుట్. సో వాళ్ళకి టెంపరీ మెకానిజంగా ఒక 5 years పాటు ఇస్తామని చెప్పారనమాట. అది నెక్స్ట్ జూలై 2022కి ఎండ్ అవుతుంది. అండ్ దెర్ ఈస్ దిస్ డిమాండ్ దట్ we still not have achieved the original position of revenues what we were having. So ఇంకా కంటిన్యూ చేయండి అని ఒక డిమాండ్ ఉంది ఈ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ నుంచి, రైట్? సో అండ్ ఈ ప్రొడ్యూసింగ్ స్టేట్స్కి బేసికలీ కంపెన్సేట్ చేస్తున్నాం అనమాట, ఈ సెస్ కలెక్ట్ చేసి వాళ్ళకి ఎవరెవరైతే లాస్లో ఉన్నారో రెవెన్యూకి వాళ్ళకి ఇస్తున్నాం. అండ్ కమింగ్ బ్యాక్, ఇది ఎవరి మీద వేస్తారు అంటే ఏ ప్రొడక్ట్స్ మీద వేస్తారు అన్నది వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో లగ్జరీ ఐటమ్స్, ఎస్యూవీస్, బెంజ్ కార్స్, ఇట్లాంటి వాటి మీద, అండ్ సిగరెట్స్ మీద, గుట్కాస్ మీద, కోల్ మీద, సో ఇలాంటి వాటి మీద వేస్తారనమాట. సో బేసిక్ ఐడియా మీకు అర్థమైంది కదా ఎలాంటి వాటి మీద వేస్తున్నారు. సో మీరు రేపు ప్రిలిమ్స్లో జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ ఎలాంటి ప్రొడక్ట్స్ మీద వేస్తారంటే మోరల్ యూ కెన్ యాక్చువల్లీ థింక్ ఆఫ్, ఒకవేళ గుర్తు రాకపోయినా కానీ ఓకే, ఏదైనా విచ్ ఇస్ హార్మింగ్ బాడీ ఆర్ లగ్జరీ ఐటమ్స్, రైట్, విచ్ ఇస్ ద బేసిక్ థింగ్. ఫుడ్ ఐటమ్స్ మీద వేయరు కదా, సో అలాంటివి మనం ఎలిమినేట్ చేసుకోగలగాలన్నమాట. సో అట్లా ఎగ్జామ్లో చాలాసార్లు ఇచ్చారు ఇలా, ఎంఎస్పి ఎలాంటి క్రాప్స్ మీద ఉంటుంది, అరేకా నట్ అని ఒకటి ఉంటుంది అనమాట. సుపారీ మీద ఎంఎస్పి ఇస్తామా మనం? సుపారీ విచ్ ఇస్ యూజ్డ్ ఫర్ మేకింగ్ గుట్కా, దాని మీద ఇవ్వము, రైట్? సో అట్లా అనమాట, అంటే బేసిక్ కామన్ సెన్స్ కదా, అట్లా మనం డీల్ చేయగలగాలన్నమాట, రైట్? సో ఐ థింక్ వీఆర్ డన్ విత్ దిస్. సో ఒకసారి చూడండి, క్లియర్? ఈ ఇయర్ ఆన్ ఇయర్ హై, ఇయర్ ఆన్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఎంత చేంజ్ అయింది, ఇదే ఏప్రిల్లో ఆర్ ఇదే మార్చ్లో, సారీ ఏప్రిల్, ఇదే ఏప్రిల్లో లాస్ట్ ఇయర్, ఓకే, ఇదే ఏప్రిల్లో లాస్ట్ ఇయర్ ఎంత కలెక్ట్ చేశారు, రైట్? సో దానికంటే 30% ఇంక్రీజ్ అయింది. చూడండి ఇక్కడ ఏప్రిల్ 2021లో నియర్లీ మనము 1,30,000 దగ్గర చేస్తే ఇప్పుడు 1,60,000 దగ్గరికి ఇంక్రీజ్ అయ్యాం నియర్లీ, రైట్? ఓకే, చూడండి ఇక్కడ హేట్ స్పీచ్ అని ఉంది. హేట్ స్పీచ్ అంటే ఎంతమంది తెలుసు? అట్లీస్ట్ అంటే గెస్ చేయండి. స్పీచ్ విచ్ ఈస్ causing hate between different sections of the society based on language, religion, caste, different types, okay, ethnicity. So ఏదో రకంగా ఒక 2 గ్రూప్స్ మధ్యలో ఇన్సైట్ చేయడం, హేట్ ఇన్సైట్ చేయడం, క్లియర్? సో ఈ హేట్ స్పీచ్ అనేది ఇక్కడ చూడండి, అంటే ఇప్పుడు ఇదంతా తీసేస్తే ఇక్కడ చూడండి, ఇది ఇవాళ చదివితేనే గుర్తుంటుంది మీకు, ఇది ఇవాళ చదివి ఎక్కడైనా నోట్ చేస్తే కనిపిస్తుందా వెనుక వాళ్ళకి? నేను ఇలాంటి వాటి కోసం పేపర్ చదవమని చెప్తాను అనమాట. సో ఇప్పుడు ఇది మీరు చదివితే, సో సెక్షన్ 153A, సెక్షన్ 295A మీకు గుర్తు లేకపోయినా ఎప్పుడైనా 150 రేంజ్లో 290 రేంజ్లో అంటే ఓకే ఆ రేంజ్లో హేట్ స్పీచ్ ఉంటుందని ఒక బేసిక్ ఐడియా ఒకటి ఉంటుంది. అండ్ ఒకవేళ నంబర్స్ గుర్తు లేకపోయినా కానీ వి విల్ బి నోటింగ్ ద సెంటెన్సెస్, అట్లీస్ట్ ఆ వేగ్ సెంటెన్సెస్ అయినా గుర్తుంటాయి మనకి. దట్ ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ డిఫరెంట్ గ్రూప్స్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్ అండ్ డూయింగ్ యాక్ట్స్ ప్రిజుడిషియల్ టు మెయింటెనెన్స్ ఆఫ్ హార్మోనీ, రైట్? అండ్ ఏ ప్రకారంగా డెలిబరేట్ అండ్ మలీషియస్ యాక్ట్ intended to outrage religious feelings
of any class by insulting its religion or religious beliefs. So religion ni gaani, race ni gaani, any incitement plus ఏదైనా యాక్టివిటీస్ కూడా. సో బేసిక్ ఐడియా వచ్చింది కదా. సో ఇలాంటివి ఇవాళ నోట్ చేసుకుంటేనే తెలుస్తుంది. రేపు మ్యాగజైన్స్లోకి వెళ్ళి మీరు 195, 295 ఇట్లా చదువుతూ ఉంటే దిస్ విల్ బి మోర్ మెకానికల్. ఇప్పుడు మీకు ఎలా గుర్తుంటుంది అంటే పక్కన ఈ మనిషి గుర్తుంటాడు, ఇక్కడ హేట్ స్పీచ్ అని రాసినట్లు గుర్తుంటుంది, పక్కన ఇటు సైడ్ స్పేషల్ అలొకేషన్ అలా కూర్చొని పోయింది మీ బ్రెయిన్లో. మీరు దాన్ని తీసుకుపోయి ఎక్కడైనా టైప్ చేసుకోవడం, ఎక్కడైనా రాసుకోవడం జరిగితే ఇంకా బెటర్ సెన్స్ వస్తుంది, రైట్? యువర్ ఆర్గ్యుమెంట్స్ విల్ బి మోర్ ఎడ్యుకేటివ్ ఆర్గ్యుమెంట్స్ అవుతాయి టుమారో గోయింగ్ ఫార్వర్డ్. అండ్ దీంతో పాటు మనకు ఆల్సో తెలుసు హేట్ స్పీచ్ పొలిటీషియన్స్ చేయకూడదు వైల్ దే ఆర్ డెలివరింగ్ దేర్ స్పీచెస్ ఫర్ ఓట్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ స్పీచెస్. ఓకే, సో దానికి ఆర్పిఏ యాక్ట్ ఉంటుంది, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్. సో ఎవరైనా who are inciting any enmity, animosity or hatred between different groups, then they will be barred from contesting elections. Clear? RPA Act. So our section 8 of RPA రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే salient features of RPA Act అనేది మనకి డైరెక్ట్ like we have it in our syllabus. Section 8 of RPA Act and section 123 of RPA Act. ఈజీ కదా గుర్తుపెట్టుకుని 1, 2, 3. సో సేమ్ అక్కడ ఎవరైతే హేట్రెడ్ ఇన్సైట్ చేస్తారో వాళ్ళని బార్ చేస్తుంది ఆర్పిఏ యాక్ట్ ఫ్రమ్ కంటెస్టింగ్ ద ఎలక్షన్స్. క్లియర్? రైట్. సో దీనికి ఇంకొక చాలా ఇంపార్టెంట్ కేసు హేట్ స్పీచ్కి శ్రేయా సింగల్ కేసు అని ఒకటి ఉంటుంది. సెక్షన్ 69 ఆఫ్ ఐటీ యాక్ట్. శ్రేయా సింగల్ మీరు రాయట్లేదు, రాస్తూ ఉన్నాను. సెక్షన్ 69 ఆఫ్ ఐటీ యాక్ట్, బట్ అట్లీస్ట్ శ్రేయా సింగల్ కేసు చాలా ఇంపార్టెంట్. శ్రేయా సింగల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఈ పర్టికులర్ కేస్ అంటే ఫ్రీ స్పీచ్ గురించి చాలా ఎక్కువ చెప్తుంది, బట్ హేట్ స్పీచ్కి సంబంధించి దే హ్యావ్ క్లియర్లీ మెన్షన్ వాట్ ఈజ్ డిస్కషన్, అడ్వకేసీ అండ్ ఇన్సైట్మెంట్. ఈ మూడింటికి క్లియర్గా వాళ్ళు డెఫినేషన్స్ ఇచ్చారనమాట. వాట్ అమౌంట్స్ టు డిస్కషన్, వాట్ అమౌంట్స్ టు అడ్వకసీ, వాట్ అమౌంట్స్ టు ఇన్సైట్మెంట్. ఈ మూడు అర్థమవుతుందా? డిస్కస్ చేసుకోవడం, అడ్వకేట్ చేయడం అంటే నేనేం బిలీవ్ చేస్తున్నాను దాన్ని అడ్వకేట్ చేయడం, ఇన్సైట్ చేయడం అంటే అడ్వకసీకి ఇంకా ఎక్స్ట్రీమ్ అనమాట. ఓకే, సరే ఒకసారి రండి. యూఆర్ గెటింగ్ కదా? సో ఇదంతా అవసరం లేదు, అది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఈ సెక్షన్ 69 అండ్ ఆల్ ఒకసారి రైట్. E-Shram portal to help settle accident claims. Okay, this is a very good portal. జనరల్గా మనది నియర్లీ 90% ఆఫ్ అవర్ ఎకానమీ స్టిల్ ఇన్ఫార్మల్ ఎకానమీ, అన్ఆర్గనైజ్డ్ ఎకానమీ. ఓకే, ఈ ఫార్మల్ ఆర్ ఇన్ఫార్మల్ అంటే ఏంటి చెప్పండి? ఇన్స్టిట్యూషనల్ బేస్డ్ అండ్ వీ హ్యావ్ అది ట్యాక్స్ నెట్స్ కింద అంటే ట్యాక్స్ అథారిటీస్ కింద వస్తాయి, రిజిస్ట్రేషన్స్ ఉంటాయి, లేబర్ యాక్ట్స్ కానీ ఇలాంటివన్నీ అప్లికేబుల్ ఉంటాయి, మోర్ సెక్యూరిటీ ఉంటుంది, రైట్? సోషల్ సెక్యూరిటీ ఉంటుంది. అన్ఆర్గనైజ్ సెక్టర్స్కి ఆర్ అన్ఆర్గనైజ్ సెక్షన్స్కి ఇలాంటివి ఉండవు అనమాట. సో వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ ఇస్ E-Shram పోర్టల్ అని చెప్పేసి ఒక పోర్టల్ తీసుకొచ్చాం. సో this is a database for unorganized workers. Clear? సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, దే ఆర్ ఎక్స్పాండింగ్ ఇట్స్ రీచ్. ఇది ఒక 6 months ముందు రోల్ అవుట్ చేశారు. నౌ టుడే 27 crore రిజిస్ట్రేషన్స్ సో ఫార్ ఉన్నాయంట. ఇంకా ఇట్ ఈస్ గోయింగ్ స్ట్రాంగ్. ఇట్ హ్యాస్ టు ఈవెన్ ఇంక్లూడ్ ఇంకా చాలా మందిని ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది. బట్ E-Shram పోర్టల్ అంటే దిస్ ఈస్ బై లేబర్ మినిస్ట్రీ ఫర్ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్, రైట్? సో దీని రీచ్ని పెంచేలాగా వీళ్ళు ఇప్పుడు నాట్ జస్ట్ ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ డేటాబేస్ బట్ ఆల్సో ఫర్ యాక్సిడెంట్ క్లెయిమ్స్, ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం దే ఆర్ ఇంటిగ్రేటింగ్ PM సురక్ష బీమా యోజన విత్ దిస్. క్లియర్? ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇస్తారనమాట దీంట్లో, UAN అని చెప్పేసి. ఓకే, సో దట్ బికమ్స్ వెరీ ఈజీ కదా. ఇప్పుడు మనకి ఎలా అయితే ఆధార్ ఉంటే మనకి ఎలా బెనిఫిట్స్ వస్తున్నాయో,
Just like that, unorganized workers కి ఏదైనా టార్గెటెడ్ బెనిఫిట్స్ ఏమైనా ఇవ్వాలంటే ఇట్ బికమ్స్ వెరీ ఈజీ ఫర్ అస్. అండ్ ఆల్సో వి ఆల్సో అండర్స్టాండ్ ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్లో ఉన్న ఎంప్లాయీస్ వర్కర్స్ ఎలా అంటే హౌ ఆఫెన్ దే ఆర్ గెటింగ్ లేడ్ ఆఫ్ ఆర్ హౌ ఆఫెన్ దే ఆర్ గెటింగ్ మైగ్రేటెడ్, ఇలాంటివన్నీ మనం ఒక డేటా డ్రివెన్ పాలసీ చేయగలుగుతాం అనమాట. ఓకే, సో దిస్ బికమ్స్ వెరీ, ఒకసారి నోట్ చేసుకొని పెట్టుకోండి ఈ డీబీటీ అండ్ ఆల్. అండ్ రెస్ట్ అపార్ట్ హియర్ నథింగ్ ఎల్స్ ఇస్ ఇంపార్టెంట్. Okay, right, not so much important for us, just ఒకసారి glance ఇవ్వండి. That's right, అంటే సెక్యూరిటీ పరంగా ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్, బట్ డైరెక్ట్ దాంట్లో పెద్దగా మ్యాటర్ ఏమి అనిపించలేదు నాకు. మోడర్నైజేషన్ చేసుకోవాలి, ఇండిజినైజేషన్ చేసుకోవాలి, ఇలాంటి థింగ్స్ చెప్తా ఉంటారు. Now this becomes important. ఇక్కడ చూడండి, thalassemia and sickle cell anemia. Go back and read. Okay, these are rare genetic disorders, blood related disorders, hemoglobin related disorders. ikkade chudandi, don't worry, sound anavasaranga. Okay, so ee thalassemia and sickle cell anemia ante sickle ante kodavali. So mana like our రెడ్ బ్లడ్ సెల్స్ జనరల్గా ఇలా రౌండ్గా ఉంటాయి అన్నమాట. దెన్ దోస్ బికమ్ లైక్ దిస్. క్రోమోజోమ్ 11 దగ్గర మ్యూటేషన్ రావడం వల్ల మనకి సికిల్ సెల్ అనేమియా ఇట్లా తయారవుతాయి అన్నమాట. ఒక చిన్న పొజిషన్ దగ్గర మనకి ప్రోటీన్ చేంజ్ కానీ అమైనో యాసిడ్ చేంజ్ వచ్చేస్తాయి. మ్యూటేషన్ అంటే ఏంటంటే ఒక లైన్లో మన జీన్ అనేది ఒక లైన్లో ఇలా ఉంటుంది అనమాట, ఒకదాని తర్వాత ఏటీజీసీ ఇట్లా. ఏటీజీసీ అంటే దే ఆర్ న్యూక్లిక్ యాసిడ్స్ అనమాట. ఓకే, మన జీన్ అనుకోండి, జీన్ ఒక కోడ్ లాగా ఉంటుంది, ABCDEFG లాగా ఈజీగా అనుకోండి. సో డి ఉండే దగ్గర జీ వచ్చేస్తే మనకి విల్ గెట్ ఎ డిసీజ్. ఆర్ యు అండర్స్టాండింగ్? అంటే ఒక చిన్న పొజిషన్లో ఇంకొక లెటర్ రావడం ఆర్ ఇంకొక న్యూక్లిక్ యాసిడ్ రావడం వల్ల మనకి మ్యూటేషన్ జరిగేసి డిసీజెస్ వస్తాయి. చాలా సింపుల్గా చెప్తున్నాను నేను, రైట్? సో దిస్ ఈజ్ సికిల్ సెల్ అనీమియా. సో దీనివల్ల చాలా ప్రాబ్లం వచ్చేస్తాయి అనమాట, బికాస్ అల్టిమేట్లీ రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్ ద వన్స్ విచ్ క్యారీ ఆక్సిజన్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ. క్లియర్? సో ఇది ఇంకోటి థాలసెమియా అంటే అబ్నార్మల్ హీమోగ్లోబిన్ ప్రొడక్షన్ అనమాట. అక్కడ కూడా డిఫార్మేషన్స్ ఉంటాయి, ఇలా అయిపోతాయి అనమాట, ఒక డబ్బా లాగా అయిపోతాయి. అబ్నార్మల్గా ఐదర్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడమో తక్కువ ప్రొడ్యూస్ అవ్వడమో ఇలాంటివి జరుగుతాయి అనమాట. ఎక్కువ ప్రొడ్యూస్ అవుతే ఐరన్ ఓవర్లోడ్ అవుతుంది బాడీలో, తక్కువ ప్రొడ్యూస్ అవుతే బోన్ డిసార్డర్స్ ఆర్ బోన్ మాల్ ఫార్మేషన్స్ ఆర్ ఇరిగిపోవడం కానీ ఇలాంటివి జరుగుతాయి అనమాట, రైట్? సో దీంతో పాటు ఇంకొకటి హీమోఫీలియా అని ఇంకొక డిసీజ్ ఉంటుంది. హీమోఫీలియా ఓకే, హీమోఫీలియా ఇట్ ఈస్ అ డిసీజ్ వేర్ కంటిన్యూస్ బ్లడ్ లాస్ ఉంటుంది అనమాట. ఒకప్పుడు దీన్ని ఎలీట్ డిసీజ్ అనేవాళ్ళు, ఎలీట్ నాట్ ఎగ్జాక్ట్లీ ఎలీట్ బట్ రాయల్ డిసీజ్ అనేవాళ్ళు. యాజ్ ఫర్ ఐ రిమెంబర్ రాయల్ పీపుల్కే వస్తుంది అన్న టైప్లో. క్వీన్ విక్టోరియాకి ఉండేది, సో వాళ్ళ పిల్లలకి వచ్చింది అనమాట. ఒక పిల్లోడు ఇలానే చచ్చిపోతాడు కూడా, ఒక ప్రిన్స్. సో కంటిన్యూస్ బ్లడ్ లాస్ ఉంటుంది అనమాట. ఒకసారి దెబ్బ తగిలితే ప్లేట్లెట్స్ రావు, మనకి ప్లేట్లెట్స్ వస్తేనే మనకి బ్లడ్ లాస్ ఆగిపోతుంది, రైట్? సో ఈ హీమోఫీలియా, సికిల్ సెల్ అనీమియా అండ్ థాలసెమియా, ఈ మూడు మనకి డిసేబుల్డ్ రైట్స్ ఫర్ పర్సన్స్ విత్ డిసేబుల్డ్ యాక్ట్ ఇది ఉంటుంది, 2016 యాక్ట్. దీని కింద ఈ మూడు డిసేబిలిటీ కింద వస్తుంది అనమాట, రైట్? జస్ట్ లైక్ హ్యాండిక్యాప్డ్ పీపుల్, we have these three diseases included in disability. Clear? So they will also get benefits what the other disabled or specially able, differently able people are getting, right? Very good. So మిగతాది not so much important, but మీరు ఇలా చదవంగానే what are these అన్న డౌట్ మీకు రావాలి, and you have to study about it. You have to go back and make a notes. Clear? ఒకసారి చేసుకుంటే లైఫ్ లాంగ్ ఉండిపోతుంది, right? And this everything is like not so much important.
కిందికి వెళ్దాం. రైట్, రైట్ చూడండి, యాక్చువల్లీ ఇది అంతకుముందు కూడా ఉంది. హాటెస్ట్ ఏప్రిల్ ఇన్ ఇయర్స్ అంట. సో హాటెస్ట్ ఏప్రిల్ అంటే ఎవరు డిఫైన్ చేస్తున్నారు? ఫస్ట్ ఐఎండి డిఫైన్ చేస్తుంది. ఇలాంటివి చూసి 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 ఏదో ఒక రోజు ఎగ్జామ్లో వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ పేజ్లో మనకి WTI అని ఉంటుంది అనమాట, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ దగ్గర వెస్ట్ టెక్సస్ ఇంటర్మీడియట్ అని చెప్పేసి. అది ఎన్నిసార్లు చూస్తామంటే, అంటే ఎప్పుడో ఒక్కసారైనా మనము ఐఎండి అంటే ఏంటి అని లైఫ్లో ఒక్కసారైనా మనల్ని మనం అడుక్కుంటే లైఫ్ ఈజీ అయిపోతుంది. WTI అని ఒక్కసారి ఎవరినైనా వాళ్ళకి వాళ్ళు క్వశ్చన్ చేసుకుంటే వాళ్ళకి క్వశ్చన్ వచ్చేస్తుంది ఎగ్జామ్లో, రైట్? సో యూ హ్యావ్ టు ఆస్క్ క్వశ్చన్స్. ఏంటి, ఎందుకు, ఈ ప్రజెంట్ ఇప్పుడు కొత్తలో ఉన్నారు కాబట్టి జోష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి యూ హ్యావ్ టు ఛానలైజ్ దట్ జోష్ టువర్డ్స్ ఆస్కింగ్ ఎ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, బీ ఇన్క్విజిటివ్. 1 సెకండ్. చూడండి, ఇక్కడ ఓలివ్ రిడ్లీ ఉంటుంది. ఓలివ్ రిడ్లీ టర్టిల్స్. ఓలివ్ రిడ్లీ టర్టిల్స్ అనేవి ప్రతి సంవత్సరం వస్తాయి మనకి. ఓకే, వీ హ్యావ్ దిస్ అరిడాబా. అరిడాబా అని ఒక మెకానిజం ఉంటుంది అన్నట్టు, ARRIDABA. అరిడాబా అంటే ఒక దగ్గరికి, లైక్ దీస్ ఓలివ్ రిడ్లీ టర్టిల్స్ మూవ్ అరౌండ్ ద ఓషన్స్. పసిఫిక్ ఓషన్ దగ్గర నుంచి మన ఇండియాకి వచ్చేస్తాయి అన్నమాట. గరిమాత, ఋషికల్య, ఈ బీచెస్కి వస్తాయి ఒడిశాలో. అండ్ దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ అదర్ బీచెస్ యాజ్ వెల్ త్రూ అవుట్ ఇండియన్ కోస్ట్. అవి అక్కడ నుంచి వచ్చి ఇక్కడ హ్యాచ్లింగ్స్, ఎగ్స్ లే చేసి దెన్ దే గో బ్యాక్. క్లియర్? సో అరిడాబా అనేది ఒక మాస్ నెస్టింగ్ థింగ్ని అరిడాబా అని స్పానిష్ టర్మ్ అనమాట. సో ప్రతి సంవత్సరం మనకు ఓలివ్ రిడ్లీ వస్తే యాజ్ ఏ ఆస్పిరెంట్ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు గో ఎ లిటిల్ ఫార్వర్డ్ దాన్ అదర్ పీపుల్. వాట్ అసలు ఎలా కనిపిస్తాయి, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఎక్కడెక్కడికి వస్తున్నాయి. రెండో థింగ్, ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నాయి. మూడోది, ఆర్ దే ఎండేంజర్డ్ ఆర్ ఆర్ దే నియర్ థ్రెటెండ్ ఆర్ ఆర్ దే వల్నరబుల్ అకార్డింగ్ టు IUCN స్టాటస్, అండ్ ఆర్ దేర్ ఎనీ థ్రెట్స్ ఫర్ దెమ్, అండ్ ఏమైనా మనం వాటిని సేవ్ చేయడానికి ఏమైనా నెస్టింగ్ ప్రోగ్రామ్స్ కానీ ఏమైనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ ఏమైనా చేస్తున్నామా. క్లియర్? సో అంటే ఇప్పుడు చాలా చెప్పాను, బట్ అట్లీస్ట్ దీంట్లో ఒక 2-3 అయినా మీరు టచ్ చేయగలిగితే ఎలాగో మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఓకే, రైట్. కమింగ్ టు దిస్, సో ఇది కూడా ఎవర్ గ్రీన్ టాపిక్. ఇది ద ఢిల్లీ డ్యూయల్ గవర్నెన్స్ కానండ్రమ్. కానండ్రమ్ అంటే కన్ఫ్యూజన్. ఓకే, సో మనకి షెడ్యూల్ 1 అని చెప్పి స్టార్ట్ చేశారు. చూడండి ఇక్కడ, ఢిల్లీ షెడ్యూల్ అండ్ యూనియన్ టెరిటరీ అండ్ షెడ్యూల్ 1. షెడ్యూల్ 1 అని అనగానే మనం ఏం చేయాలి? షెడ్యూల్స్లో ఏమేమి ఉన్నాయని చూసుకోవాలి వెళ్ళి. షెడ్యూల్ 1లో ఏమున్నాయి, షెడ్యూల్ 2లో ఏమున్నాయి. సో ఐల్ జస్ట్ టెల్ యూ ఏ స్మాల్ నిమోనిక్, TEA. తెలుసా ఇది? రైట్. సో T is territories, territory. E is emoluments. A is oath and affirmations. R is Rajya Sabha. S is 5 states, states of schedule areas. This is other areas. This is federal features, 7th. అర్థమవుతుందా లేదా మళ్ళీ చెప్పిన ఎవరికైనా? లైక్ డిఫరెంట్ షెడ్యూల్స్ అనమాట ఇవి. కాన్స్టిట్యూషన్లో వీ హ్యావ్ డిఫరెంట్ షెడ్యూల్స్. ఇది స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్ అండ్ కాన్కరెంట్ లిస్ట్ ఉంటాయి. O is official languages. L is ల్యాండ్ రిఫార్మ్స్కి సంబంధించి. అండ్ షెడ్యూల్ 9లో జనరల్గా ఒకప్పుడు ఎలా ఉండేదంటే, షెడ్యూల్ 9లో పెడితే ఇమ్యూన్ ఫ్రమ్ బీయింగ్ ఆస్క్డ్ ఫర్ ది అండర్ ద కోర్ట్స్. అంటే వీ కెనాట్ మూవ్ కోర్ట్స్ ఫర్, అంటే ఒకప్పుడు ఉండేది IR కోయిలో కేసు తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ జస్టిషియబుల్ అని చెప్తారనమాట. నథింగ్ ఈజ్ అబౌవ్ జ్యుడిషియల్ రివ్యూ. జ్యుడిషియల్ రివ్యూ ఈజ్ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అని చెప్తారనమాట. ఓకే, ఒకప్పుడు ఇలా చేసేవాళ్ళు. దట్ ల్యాండ్ రిఫార్మ్స్కి సంబంధించిన ఏమైనా ఎక్సెప్షన్స్ కానీ ఇలాంటివి ఈ 9th షెడ్యూల్లో పెట్టేసి, అండ్ నోబడీ కెన్ మూవ్ కోర్ట్ ఫర్ ఎనీ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ యాక్ట్స్ ఆర్ ఎక్సెప్షన్స్ విచ్ ఆర్ మేడ్. వాట్ ఈస్ D? Anti-defection. P is Panchayati Raj.
M is municipalities. Clear? So schedule 1 లో మనకి యూనియన్ టెరిటరీ అని డిఫైన్ చేసి ఉంటుంది. బట్ నార్మల్గా NCT అంటాం, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ అంటాం. అండ్ ఆర్టికల్ 239AA ఇవి చూడండి, ఇవాళ మీరు ఒకసారి చదివితే మీకు ఇట్ విల్ గెట్ ఇంటర్నలైజ్డ్, స్లోగా ఇంటర్నలైజ్ అవుతాయి అనమాట. 239AA మీరు ఢిల్లీ రాగానే కళ్ళు మూసుకొని ఈ పదాలు పడితే ఫస్ట్ వాట్ ఎగ్జామినర్ విల్ ఫీల్ that this person knows what Delhi is. Are you understanding? So this is what it makes that you are a serious candidate. You are a serious candidate. 239AA, 69 Constitutional Amendment Act, right? And GNCT Act recent ga vachinadi, GNCT Amendment Act. Clear? So వీటిలో ఏమేమి జరిగాయి ఏంటి అన్నది ఒక ఐడియా ఉండాలి. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ మనకి కాన్స్టిట్యూషనల్ బెంచ్ అని ఒక పదం వాడారు. కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటే ఎంతమంది జడ్జెస్ ఉండాలి? 5 ఆర్ మోర్ ఇంకా, రైట్? ఇప్పటివరకు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎంతమంది? 13. దాంట్లో కూడా 7:6 వస్తుంది అనమాట జడ్జ్మెంట్. కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటే 5 ఆర్ మోర్ జడ్జెస్ కూర్చుంటే దాన్ని కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటాం అనమాట. క్లియర్? అండ్ వీళ్ళు ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్ గేవ్ ఏ జడ్జ్మెంట్ బ్యాక్ ఇన్ 2016 or 17 అనుకుంటా. జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. సో what they told is ultimately Lieutenant Governor should act on the aid and advice of the State Assembly or Delhi Assembly. ఓకే, అసలు ఫండమెంటల్గా ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుంది ఢిల్లీతో చెప్పండి? ఈ 239AA ఆర్టికల్ ఉంది కదా, ఈ 239AA ఆర్టికల్లో వీ హ్యావ్ ల్యాండ్, ఓకే, పోలీస్, పబ్లిక్ ఆర్డర్, ఓకే, ఈ మూడు, ల్యాండ్, పబ్లిక్ ఆర్డర్ అండ్ పోలీస్, ఈ మూడు ఐటమ్స్ జనరల్గా మనకి స్టేట్ లిస్ట్లో ఉంటాయి అన్నమాట. ఓకే, జనరల్గా ఇక్కడ చూసే పోలీస్ అందరూ తెలంగాణ పోలీస్ అంటాం. బట్ ఢిల్లీ పోలీస్ ఈస్ నాట్ అండర్ ఢిల్లీ స్టేట్, ఇట్ ఈస్ అండర్ డైరెక్ట్ హోమ్ మినిస్ట్రీ. ఓకే, అండ్ ఇక్కడ నుంచి మన డిఎస్పి, సిబిఐ, ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అలా ఎస్టాబ్లిష్ చేశారనమాట సిబిఐని. బట్ ఎనీవే దిస్ ఈజ్ అనదర్ టాపిక్ ఆల్ టుగెదర్. బట్ ఈ ల్యాండ్, పోలీస్, పబ్లిక్ ఆర్డర్ అసలు ఎందుకు ఇలా చేసి ఉంటారు ఒకసారి ఆలోచించండి. ల్యాండ్ క్యాపిటల్ కాబట్టి సెంటర్ హ్యాస్ టు హ్యావ్ ద పవర్ ఆన్ ద ల్యాండ్, రైట్? వాళ్ళకి వేరియస్ కమిట్మెంట్స్ ఉంటాయి. ఎంబసీస్ కోసం కొన్ని ల్యాండ్స్ ఇచ్చేయాల్సి వస్తుంది. దే షుడ్ హ్యావ్ దేర్ ఓన్ సెక్రటేరియట్, కాన్స్టిట్యూషనల్ ఆఫీసెస్, సుప్రీం కోర్ట్ ఉంటుంది, రైట్? పార్లమెంట్, ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ల్యాండ్ మీద వాళ్ళ కంట్రోల్. అండ్ పోలీస్ because it's a national capital territory and security, public order will be the priority of the state. Clear? So ee moodu lekapovam valla fundamental ga problem vastundi evariki? Delhi assembly ki and central government ki. Clear? But who is in the middle? Lieutenant Governor. So general ga Delhi CM, Lieutenant Governor, you are being an agent of center అని చెప్తా ఉంటారు. ఆర్ లైక్ వీళ్ళు పాస్ చేసిన యాక్ట్స్ కానీ ఏమైనా వీటో చేయడం కాదు, హీ విల్ రిజర్వ్ ఇట్ ఫర్ ద ప్రెసిడెంట్ ఆర్ హీ విల్ నాట్ పాస్ ఇట్, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. ప్రతిదీ ప్రెసిడెంట్ దాకా పంపించడం, రైట్? హీ విల్ టైటన్, ఇలాంటి అలిగేషన్స్ అన్ని జరుగుతూ ఉంటాయి అనమాట. సో దిస్ అన్ ఎవర్ గ్రీన్ టాపిక్. సో బేసిక్ థింగ్ మనకి ఇక్కడ అసలు లాస్ట్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఏమిచ్చింది ఏంటి? లైక్ యూ హ్యావ్ టు యాక్ట్ అకార్డింగ్ టు ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ ద స్టేట్ అసెంబ్లీ అని చెప్తుంది, ఆర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అని చెప్తుంది. బట్ నౌ హౌ ఫార్ ఇస్ ఇట్ బీయింగ్ ఫాలోడ్? అండ్ రీసెంట్గా జిఎన్సిటీ యాక్ట్ ఒకటి తీసుకొచ్చారు. జిఎన్సిటీ యాక్ట్లో గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ అంటే లెఫ్టినెంట్ గవర్నర్ అని స్పెసిఫిక్గా చెప్పారు. ఆల్దో ఇట్ ఈస్ నౌ అండర్ లైక్ ఇట్ ఈస్ what do you call that? కోర్టులో ఉంది ఆ మ్యాటర్. దెర్ ఈస్ అ స్పెసిఫిక్ వర్డ్ ఫర్ ఇట్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు రీకలెక్ట్ ఇట్. సో దిస్ ఈస్ okay, this is before the court right now. It is awaiting for the judgment. So
ఇక్కడ నుంచి ప్రాబ్లం వస్తుంది అనమాట. అంటే ఈ జిఎన్సిటీ యాక్ట్ చేసిన తర్వాత ద పవర్స్ ఆఫ్ లెఫ్టినెంట్ గవర్నర్ హాస్ ఇంక్రీస్డ్ ఎనామస్లీ, విచ్ ఈస్ యాక్చువల్లీ క్రిప్లింగ్ ద డే టు డే యాక్టివిటీస్ ఆఫ్ ద ఢిల్లీ అసెంబ్లీ ఆర్ స్టేట్ అసెంబ్లీ. క్లియర్? సో ఆ కానాండ్రమ్ నుంచి ఇదంతా మనకు చెప్తున్నారు. సో బ్యాక్ టు ఇప్పుడు 2 జడ్జ్ బెంచ్ ఒక స్ప్లిట్ డెసిషన్ ఇచ్చింది అనమాట. 2 జడ్జ్ బెంచ్ స్ప్లిట్ డెసిషన్ ఇచ్చింది. స్ప్లిట్ డెసిషన్ అంటే ఇప్పుడు కైండ్ ఆఫ్ దేర్ కమ్స్ ఎ కన్ఫ్యూజన్ వేర్ ఏ బిగ్గర్ బెంచ్ హ్యాస్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. ఏదైనా జడ్జ్ బెంచ్ స్ప్లిట్ డెసిషన్ ఇస్తే బిగ్గర్ బెంచ్ చెప్పాలన్నమాట. క్లియర్? ఇప్పుడు కేశవానంద్ భారతి జడ్జ్మెంట్ లెటర్, సపోజ్ ఇఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ హ్యాస్ టు బి డన్ అవే విత్ అంటే మనకి 15 మెంబర్ బెంచ్ చెప్పాలన్నమాట. రైట్? అట్లా. సో ఐ హోప్ యువర్ అండర్స్టాండింగ్ కదా ఇక్కడ బేసిక్ ఐడియా ఏం జరుగుతుంది అన్నది. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు డీటెయిల్స్. ఒకసారి చదవండి, బికాస్ ఇట్స్ ఇక్కడ ఏమైనా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలా నేను? సొలిసిటర్ జనరల్, మనకి అడ్వకేట్ జనరల్. వెరీ గుడ్ క్వశ్చన్. సొలిసిటర్ జనరల్, ఓకే, అడ్వకేట్ జనరల్, అటార్నీ జనరల్. ఓకే, సో అటార్నీ జనరల్ ఎక్కడ ఉంటారు? సెంటర్లో ఉంటారు. హీఈస్ ద హైయెస్ట్ లా ఆఫీసర్ ఫర్ ద సెంటర్. ఓకే, ఆర్టికల్ 76 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రాసుకోండి. ఆర్టికల్ 76 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. హీ ఈస్ పార్ట్ ఆఫ్ యూనియన్ ఎగ్జిక్యూటివ్. He has the audience of both the houses of the parliament. Clear? Although he doesn't have the power to vote, but he can participate in every sitting of the parliament. Article 76. He is the highest law officer. And alane manaki general ga ఆయన తర్వాత సొలిసిటర్ జనరల్ ఇలా ఉంటారు, అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఉంటారు. అట్లానే మనకి స్టేట్ లెవెల్లో స్టేట్కి కూడా ఒక హైయెస్ట్ ఆఫీసర్ ఉండాలి కదా, అడ్వకేట్ జనరల్ అంటాం అనమాట. రైట్? సో బేసిక్ ఐడియా. దాని తర్వాత వాళ్ళకి ఏమైనా క్వాలిఫికేషన్స్ ఉన్నాయా, హౌ దే ఆర్ అపాయింటెడ్, హౌ దే ఆర్ రిమూవ్డ్, ఇవన్నీ మనం బేసిక్ పాలిటీలో చదువుతాం. రైట్? సో ఇక్కడ చూడండి, దిస్ ఈస్ వెరీ గుడ్ వన్, కైండ్ ఆఫ్ మోర్ ఆర్ లెస్ ఇక్కడ వరకు నాట్ సో మచ్ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఎంఎస్పి ఫిక్స్ చేసిందంట. ఇలా ఒక్కసారి చదివితే మనకి ఫిక్స్ అయిపోతుంది. ప్రీవియస్లీ క్వశ్చన్ అడిగారు ఏ క్రాప్స్కి ఎంఎస్పి ఇస్తారని. మనం 23 క్రాప్స్ ఒకసారి చదివితే మనకు గుర్తుంటాయో ఏమేమి ఉన్నాయో. బట్ ఇలా ఒకసారి చదివితే అరే ఎప్పుడో చదివాను నేను, దట్ ఎంఎస్పి ఈస్ గివెన్ ఫర్ జూట్ అనేది. దాట్స్ వై ఐ ఆల్వేస్ టెల్ దట్, అంటే చాలా థింగ్స్ చదివితే వచ్చాయి కాదు, కొన్ని థింగ్స్ ఇంటర్నలైజ్ అయితే వస్తాయి. మీ పేరేంటని, మీ ఊరేంటంటే గుర్తుపెట్టుకోని అవసరం లేదు. జస్ట్ లైక్ దాట్. క్లియర్? అందుకని పేపర్ చదవాలి. ఎవరు 6,000 ఉందా, 7,000 ఉందా, ఇలాంటి క్వశ్చన్స్ ఎవరు అడగరు. బేసిక్. రైట్? సో అసలు ఏం జరుగుతుంది, ఇది ఎక్కడ యూజ్ చేస్తారు, జూట్ ఎక్కడ పెరుగుతుంది, హూ ఆర్ ద బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్స్, ఎలాంటి సాయిల్స్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ మనకి ఒక ఐడియా ఉండాలి. సో ఇక్కడ కొద్దిగా ఐడియా ఇచ్చారు మనకి, దట్ బంగ్లాదేశ్ ఇస్ ద హైయెస్ట్ ప్రొడ్యూసర్. మనం హైయెస్ట్ ప్రొడ్యూసర్, బట్ దట్ బంగ్లాదేశ్ హైయెస్ట్ ఎక్స్పోర్టర్. అండ్ సుపీరియర్ క్వాలిటీ ఆఫ్ జూట్ బ్యాగ్స్ అక్కడ తయారవుతాయి. ఎందుకు? దేర్ హ్యావ్ మోర్ మెకనైజేషన్ కానీ, సాయిల్ క్వాలిటీ బెటర్గా ఉండడం కానీ, అండ్ లెస్ కాంపిటీషన్ ఫ్రమ్ అదర్ క్రాప్స్ ఉండడం కానీ, రైట్, ప్రాసెసింగ్ బెటర్గా చేయడం కానీ, ఇలాంటి కొన్ని ఉన్నాయి. కాబట్టి బంగ్లాదేశ్ జూట్ ఈస్ మోర్ సుపీరియర్ దాన్ అవర్స్. కొన్ని ఇచ్చారు. అండ్ ఎక్కడ యూజ్ చేస్తారు, we have this compulsion to use it for rice bags and sugar bags, ఎందుకంటే న్యాచురల్ కామోడిటీ కదా. ఇట్ విల్ బి, ఫర్ ఎగ్జాంపుల్ మనము ప్లాస్టిక్స్ యూజ్ చేస్తే వాట్ హ్యాపెన్స్, ఎన్వైరన్మెంటల్గా problematic. And also on the other side we have the problem of a lot of people are dependent on this particular crop for livelihood. Basic things kada. So atla. సో ఎందుకు తగ్గింది అంటే ఇక్కడ అంఫాన్ అనే ఒక సైక్లోన్ వచ్చింది. సో అంటే మీకు టైం ఉంటే యూ కెన్ యాక్చువల్లీ గో ఆన్ డిగింగ్ దిస్. సో ఇక్కడ సిఏసిపి అని చెప్పేసి అన్నారు. సో సిఏసిపి ఇస్ ద వన్. ఎక్కడ ఉంది సిఏసిపి? ఎటుంది? యా, ఎగ్జాక్ట్లీ. సో ఒకటి సిఏసిపి అని ఉంటుంది, ఇంకోటి సిసిఈఏ అని ఉంటుంది, క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. అండ్ సిఏసిపి అనేది ఇంకొకటి, కమిషన్ ఫర్
అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైజెస్. ఈ సిఏసిపి అనేది రికమెండ్ చేసిద్ది ఎంఎస్పి ఇంత ఇవ్వాలి అని చెప్పేసి. అండ్ పిసిఈఏ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్, దట్ పర్టికులర్ బాడీ విల్ అంటే ఎంఎస్పి ఇంత ఉండాలని రికగ్నైజ్ చేస్తుంది అనమాట. దీస్ పీపుల్ ఆర్ ద రికమెండేటరీ బాడీస్, దీస్ పీపుల్ ఆర్ ద అప్హోల్డింగ్ బాడీ. అండర్స్టాండింగ్ కదా? సిఏసిపి ఈజ్ ద రికమెండేటరీ బాడీ. కమిషన్ కదా, కమిషన్ రికమెండ్ చేస్తుంది. క్యాబినెట్ ఏం చేస్తుంది? అప్హోల్డ్ చేయడమా, ట్వీక్ చేయడమా. అల్టిమేట్గా ఎంఎస్పి ఇంత అని చెప్పేది ఎవరు? క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్, సిసిఈఏ. క్లియర్? ఒక 23 ఆడ్ క్రాప్స్కి మనము ఎంఎస్పి ఇస్తాం. అగైన్ ఇక్కడ ఇంకా మనకి సైక్లోన్ వచ్చింది. అసలు సైక్లోన్ ఎందుకు వస్తుంది? యూ కెన్ డిగ్ యాక్చువల్గా. అసలు ప్రతిరోజు సైక్లోన్ చూస్తూ ఉంటాం. దిస్ ఈస్ లిటిల్ మోర్ ఇఫ్ యూ హ్యావ్ టైమ్. సైక్లోన్ ఎందుకు వస్తుంది, సైక్లోనోజెనిసిస్ ఏంటి, పిఎంఎఫ్ఐఏఎస్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. యూ కెన్ జస్ట్ వాచ్ ఓవర్ ఇట్, చాలా బాగుంటుంది. పిఎంఎఫ్ఐఏఎస్. క్లియర్? క్లైమేటాలజీ బాగుంటాయి వాళ్ళ లెక్చర్స్. రైట్? Oh, what happened? సో ఇక్కడ ఇది దిస్ ఈస్ లైక్ లిటిల్ ఎస్ఏకి ఉపయోగపడేది అనమాట. జెండర్ ఈక్వాలిటీ కానీ, ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ, ఇలాంటి వాటికి. అంటే ఒకసారి ఇక్కడ ద వే దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ అన్నది ఒకసారి అబ్జర్వ్ చేయండి. హౌ యూ హ్యావ్ టు మేక్ ఇట్ లుక్ లైక్ అన్ ఎడ్యుకేటెడ్ స్టేట్మెంట్. మనము ఇలాంటి స్టేట్మెంట్ ఎస్ఏలో రాస్తే చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ ఏమీ లేదు, బట్ రీసెర్చర్స్ ఆర్గ్యూ దట్ ఎంపెరికల్ అబ్జర్వేషన్స్ that have guided economics till now no longer hold true, saying that relationship between income levels and fertility has either flattened or reversed. It's a complicated statement, but the thing is like what I want you to understand this is ఈ పర్టికులర్ పాయింట్ లేకుండా కూడా చెప్పొచ్చు దాన్ని. ఫస్ట్ పాయింట్ ఇప్పుడు ఈ పాయింట్ లేకుండా కూడా చెప్పొచ్చు. దట్ హోల్డ్స్ ట్రూ. ఆర్ యు అండర్స్టాండింగ్? అది తీసేయండి. అది తీసేసిన తర్వాత కూడా కింద చెప్పిన ఇన్వర్స్ రిలేషన్షిప్ బిట్వీన్ దిస్ ఈస్ నాట్ ట్రూ అని చెప్పొచ్చు. బట్ ఎంపెరికల్ ఎవిడెన్సెస్ తోని రీసెర్చ్ చెప్పిస్తున్నారు అని చెప్పేసి మనం ఒక ఆర్గ్యుమెంట్ చేస్తే ఇట్ లుక్స్ మోర్ అథెంటిక్. దిస్ ఈస్ వన్ వే. అంటే డైరెక్ట్ నేను ఒక ఈజీ షార్ట్ కట్ టైప్లో చెప్తున్నాను అనమాట. వెన్ యూ ఆర్ creating good statements, these are like some areas or some ways to create authentic statements. Fake చేయమని చెప్పట్లేదు, authenticity develop చేయమని చెప్తున్నాను. Right? If in case you do not remember exact commission name or researcher name గుర్తు రాకపోయినా కానీ don't worry too much. ఇలా చెప్పినా సరిపోతుంది. This is what I mean. Clear? Right. So ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, ఉమెన్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ జెండర్ రోల్స్ అనేవి ఆల్దో ఇంక్రీజ్డ్ ఎడ్యుకేషన్ లెవెల్స్ ఉన్నా కానీ జెండర్ రోల్స్ విత్ రెస్పెక్ట్ టు రైజింగ్ ఏ చైల్డ్ ఈజ్ నాట్ డిక్రీజింగ్ అన్నది కాన్సెప్ట్ అనమాట. ఓకే, ఒకసారి ఇది చూడండి ఇక్కడ. సో జనరల్గా ఒక ఇన్వర్స్ రిలేషన్షిప్ చెప్తారనమాట. దట్ యాజ్ యువర్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంక్రీజింగ్, యువర్ ఫెర్టిలిటీ లెవెల్స్ అండ్ ఆల్సో చెప్పారు చూడండి అక్కడ, ఇన్కమ్ లెవెల్స్ అండ్ ఫర్టిలిటీ విల్ ఐదర్ గెట్ ఫ్లాటెండ్ ఆర్ రివర్స్ అవుతాయి అనమాట, తగ్గుతాయి అనమాట. సో దాన్ని అంట్రూ అని చెప్పేసి ఎవరో చెప్పారు. ఇట్స్ దేర్ ఓన్ సర్వే ఆర్ ఇట్స్ దేర్ ఓన్ రీసెర్చ్. నీడ్ నాట్ టూ మచ్ డిగ్ ఇన్ టు దాట్, బట్ దెర్ ఈస్ దిస్ ఆర్గ్యుమెంట్. మీరు ఈ జిస్ట్ జరిగితే సరిపోద్ది ఏం జరుగుతుంది అన్నది. క్లియర్? అండర్స్టాండింగ్? దిస్ ఇస్ దేర్ పర్టికులర్, అంటే ఈ పీపుల్ చెప్పింది. వీ నీడ్ నాట్ టూ మచ్ వరీ అబౌట్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్. ఓకే, ఐ థింక్ డన్. ఓకే, జస్ట్ ఊరికే అలా చూడండి. పాకిస్తాన్ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఎందుకు జరుగుతూ ఉన్నాయి? పాకిస్తాన్లో, శ్రీలంకలో, నేపాల్లో ఆర్ దేర్ ఎనీ కామనాలిటీస్ ఇన్ బిట్వీన్ దీస్ 3 countries?
ఎందుకు ఒకసారి చూసుకోండి, ఎందుకు? వెరీ ఇంపార్టెంట్. ఇంక్రీజ్ డిపెండెన్స్ ఆన్ లైక్ ఫారెన్ డెట్స్ కానీ, ఓకే, బారోయింగ్స్ ఎక్కువైపోవడము, అండ్ ఎసెన్షియల్స్ మీద ఫోకస్ చేయకుండా వాటిని ఇంపోర్ట్స్ ఎసెన్షియల్, ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా బయట నుంచి డిపెండ్ అవ్వడం కానీ, ఎక్సెసివ్గా రెమిటెన్సెస్ మీద కానీ ఇలా డిపెండ్ అవ్వడం కానీ. సో దెర్ ఆర్ సమ్ కామన్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ హిండరింగ్ దీస్ కంట్రీస్. ఒకసారి చూడండి, క్లియర్? అండ్ ఈ మ్యారిపోల్ అనేది ఎక్కడుందో ఒకసారి చూసుకోండి. మ్యారిపోల్ చుట్టుపక్కల కూడా ఏమన్నా ఉంటే చూడండి. డయాస్పోరా చూడండి. మన డయాస్పోరా అంటే వర్డ్ తెలుసా? డయాస్పోరా అంటే మన వాళ్ళు వేరే కంట్రీస్కి పోయితే మన ఆరిజిన్ పీపుల్, ఇండియన్ ఆరిజిన్ పీపుల్ ఎల్స్వేర్ ఇన్ ద వరల్డ్ ఆర్ కాల్డ్ as డయాస్పోరా. రాసుకోండి వర్డ్. దిస్ ఈస్ డైరెక్ట్లీ గివెన్ ఇన్ అవర్ సిలబస్. ఎంతమంది చదివారు మొన్న నేను చెప్పిన తర్వాత? సిలబస్ ఎంతమంది దగ్గర యూ హ్యావ్ ద ప్రింట్అవుట్? సిలబస్ రోజు పొద్దున్న లేచి ఒక 10 to 15 minutes చదవండి, రోజు చదవండి. చిన్నప్పుడు ఎంతమంది టేబుల్స్ అప్పచెప్పే వాళ్ళు పొద్దున్న లేవగానే? అట్లా ఉండాలి, లిటరలీ చెప్తున్నాను నేను. అండ్ లెట్ మీ టెల్ యూ, ఎథిక్స్ పేపర్ మీరు సిలబస్లో ప్రతి వర్డ్ గుర్తుంటే మీ ఆన్సర్ క్వాలిటీ విల్ బొంబార్డ్ లైక్ ఎనీథింగ్ టు ద అనదర్ లెవెల్. ఆన్ ఎ డైలీ స్కేల్, కోడ్ ఆఫ్ కండక్ట్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఇంటిగ్రిటీ, హానెస్టీ, యాటిట్యూడ్, యాప్టిట్యూడ్, వీటి మధ్యలో డిఫరెన్సెస్, వెన్ యూ ఆర్ టాకింగ్ ఇట్ ఆన్ ఎ డైలీ స్కేల్, ఇట్ గెట్స్ ఇంటర్నలైజ్డ్. ఆర్గనైజేషనల్ ఎథిక్స్ కానీ, ఇంటర్నేషనల్ లెవెల్లో ఎథిక్స్ ఎలా ఉండాలి అని కానీ, రైట్, కార్పొరేట్ గవర్నెన్స్, ఇవన్నీ పదాలు మీకు ఇంటర్నలైజ్ అయిపోతాయి. ఆ పదాలకు అర్థం తెలియపోయినా కానీ జస్ట్ రీడ్ ఇట్ ఎవ్రీ డే. అట్లీస్ట్ ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క రోజైనా రీడ్ చేయండి. జస్ట్ ఇట్ టేక్స్ 2 to 5 minutes. అండ్ లెట్ మీ టెల్ యూ, ఇట్ ఈస్ గోయింగ్ టు సింప్లిఫై యువర్ లైఫ్ టు ఏ అంటే హెల్ లాట్ డిఫరెంట్ లెవెల్కి తీసుకెళ్తుంది మీ ప్రిపరేషన్ని. ఓకే, దీస్ ఆర్ నాట్ ఫ్రీ అడ్వైజర్స్, ప్లీజ్ అలా వదిలేకండి అడ్వైజెస్. దీస్ ఆర్ లైక్ ఫ్రమ్ ద పెయిన్ చెప్తున్నాను, అర్థం చేసుకోండి. అండ్ ఇఫ్ యూ వాంట్ టు బీ హియర్ ఫర్ 5-year plans విచ్ ఆర్ రైట్ నో నాట్ దేర్ ఇన్ ఇండియా, మీరు 5-year ప్లాన్స్లో ఉంటే మాత్రం ఇట్స్ అప్ టు యూ పీపుల్. ఓకే, ఐమ్ బీయింగ్ వెరీ సీరియస్ ఇన్ దిస్ రెస్పెక్ట్. మీరు రోజు 2 to 5 minutes కూడా దాని మీద స్పెండ్ చేయట్లేదు అంటే అట్లీస్ట్ మీరు అంటే ఒక 2 months 3 months స్టార్టింగ్లో యూ హ్యావ్ టు నో వాట్ ఎగ్జాక్ట్లీ ఎగ్జామినేషన్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్. Otherwise, definitely, I'm damn sure that you people will be thinking that this is like నేను సంఘ సంస్కర్త అయిపోతాను, నేను పొట్ చేస్తాను, సివిల్ సర్వెంట్ అయిపోయాన్న ఆ థాట్లో ఉంటారు. ఇట్స్ నాట్ బ్యాడ్ యాజ్ సచ్ నేను చెప్పేది, బట్ ఫండమెంటల్ థింగ్ ఏంటంటే వాట్ ఎగ్జామ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ అన్నది అర్థమవుతుంది మీకు. ఎవ్రీథింగ్ అండర్ సన్ ఆర్ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ గివెన్ ఇన్ ద పేపర్, యూ విల్ నాట్ బి కేరింగ్ టూ మచ్. తాలిబాన్ వచ్చింది, మ్యాక్సిమం ఇది చదువుతారు, ఇది చదవకపోయినా పెద్ద ఫరక్ పడదు మనకి. ఓకే, ఇమ్రాన్ ఖాన్ని బుక్ చేస్తే ఏంటి, బుక్ చేయకపోతే ఏంటి, డజంట్ మ్యాటర్ ఫర్ అస్. క్లియర్? సో యూ విల్ అండర్స్టాండ్ వాట్ టు ఇగ్నోర్ అండ్ వాట్ నాట్ టు ఇగ్నోర్. దాట్స్ ఫండమెంటలీ ఇంపార్టెంట్. ఏం చేయకూడదో తెలియడం అన్నది చాలా ఇంపార్టెంట్ థింగ్. అందరూ చెప్తారు ఏం చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి అని. ఏం చేయకూడదో తెలియడం అన్నది మన లైఫ్ చాలా సింప్లిఫై చేస్తుంది. కీప్ ఇట్ వెరీ సింపుల్. ఆర్ యు అండర్స్టాండింగ్ అమ్మా? ఓకే, డయాస్పోరా ఈజ్ ద పీపుల్ ఆఫ్ అవర్ ఆరిజిన్. బేసికలీ వాళ్ళ వల్ల మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి. వాట్? డైరెక్ట్గా డబ్బులు పంపిస్తారు, విచ్ వీ కాల్ అస్ రెమిటెన్సెస్. వీఆర్ ద హైయెస్ట్ రెమిటెన్స్ రిసీవర్ ఇన్ ఎంటైర్ వరల్డ్. ఓకే, అండ్ మోర్ ఆర్ లెస్ వీఆర్ లైక్ అమాంగ్ ద హైయెస్ట్ డయాస్పోరా అమాంగ్ ద వరల్డ్. అంటే మనకి ద నంబర్ ఆఫ్ పీపుల్ we are having is one of the highest. I'm not very sure if it is first or second, but more or less first or second లోనే ఉంటాం మనం దాంట్లో కూడా. సో వాళ్ళ లైక్ దే విల్ బి అవర్ రాష్ట్ర దూత్స్ ఆర్ దే విల్ బి అవర్ అంబాసిడర్స్ దేర్. మన కల్చర్ని ప్రాపగేట్ చేయడం కానీ, సివిల్ న్యూక్లియర్ డీల్ ఒకటి జరుగుతుంది మనకి 2008లో, విచ్ ఈస్ ఆల్వేస్ ప్రైజ్డ్ జస్ట్ బికాస్ మన డయాస్పోరా వాళ్ళు చేయడం వల్లే, వాళ్ళు లాబీయింగ్ చేయడం వల్లే ఆ న్యూక్లియర్ డీల్ అనేది మనం యుఎస్తో చేసుకోగలిగామని. దీస్ ఆర్ సక్సెసెస్ ఆఫ్ ద డయాస్పోరా. అండ్ ఆల్సో రీసెంట్ పాస్ట్లో మనకి రిషి సునక్ కానీ, కమలా హ్యారిస్ కానీ, రైట్, వీ హ్యావ్ డైరెక్ట్ ఎగ్జాంపుల్స్.
ఇన్ ద వెస్టర్న్ యూరోప్ అండ్ మారిషస్, సెషల్స్, దీంట్లో ప్రైమ్ మినిస్టర్స్ కానీ, దీస్ ఆల్ ఆర్ ఇండియన్ ఆరిజిన్ పీపుల్. సో వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయాస్పోరా హూ హ్యావ్, అంటే ఒకసారి చూసుకోండి, బ్రిటిష్ తీసుకెళ్లిన డయాస్పోరా కొంతమంది ఉంటారు, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 90s వరకు అయిన డయాస్పోరా ఒకలాగా ఉంటుంది, 90s నుంచి వెళ్ళిన డయాస్పోరా ఇంకోలాగా ఉంటుంది. ఓకే, డిఫరెంట్ స్టేజెస్లో ఒక బేసిక్ ఐడియా వస్తుంది కదా, హౌ ఐఎమ్ ఐ థింకింగ్ వెన్ ఐఎమ్ రిలేటింగ్ మై సెల్ఫ్ టు ద డయాస్పోరా. సో వాళ్ళ కోసం మనం బ్రెయిన్ డ్రైన్ అవుతుంది, ఎస్పెషల్లీ ఐఐటియన్స్ అందరూ బయటకు వెళ్ళిపోతున్నారు అన్న కాన్సెప్ట్ ఎప్పుడు ఉంటుంది అనమాట. సో అలా ఆపాలి అంటే ఏం చేయాలి, వాళ్ళకి ఏమైనా చేస్తున్నామా మనం, ఆర్ అక్కడ నుంచి బ్రెయిన్ గెయిన్ చేసుకోవడానికి ఏమైనా చేస్తున్నామా, ఏమైనా ఉన్నాయా? వజ్ర అని ఒక స్కీమ్ ఉంది, VAJRA. కిరణ్ అనే ఇంకో స్కీమ్ ఉంది, KIRAN, ఫర్ ఉమెన్ సైంటిస్ట్. సో ఏమైనా చేస్తున్నామా టు అట్రాక్ట్ పీపుల్ బ్యాక్ ఇన్ టు అవర్ ఎకానమీ? అండ్ నాట్ జస్ట్ రెమిటెన్సెస్, నాట్ జస్ట్ సాఫ్ట్ పవర్ అంటే లాబీయింగ్, మన కోసం లాబీ చేస్తారనమాట అక్కడ. నాట్ జస్ట్ దీస్, బట్ ఆల్సో దే ఆర్ very good sources of investment for us, right? They are a very good source of FDIs, FIIs. Okay, deposits చేస్తారు, ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు, సావరెన్ బాండ్స్ రేస్ చేసి. ఓకే, గవర్నమెంట్స్ కి చాలా ఎక్కువ డబ్బులు ఇస్తారు అన్నమాట. సో ఇలాంటివి ఉంటాయి. అండ్ ఎన్జిఓస్ కోసం కూడా వాళ్ళు ఫండ్స్ పంపిస్తూ ఉంటారు. సో దేర్ ఆర్ a lot of ways in which they are contributing to our economy, right? సో ఇక్కడ చూడండి, ఇండియన్ ఆరిజిన్ IT ఎక్స్పర్ట్ టు హెడ్ టెక్ డిపార్ట్మెంట్ అట్ CIA. ఇట్స్ అ వెరీ గుడ్ పొజిషన్, CIA. ఓకే, నిక్కీ హ్యాలీ అని ఇంకొక ఆమె ఉంటుంది, ప్రాబబ్లీ ద నెక్స్ట్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్. షీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ లైక్ ఇండియన్ ఆరిజిన్ పర్సన్. అండ్ నౌ CIA is like one of the strongest intelligence body in entire world. అండ్ దాని టెక్ డిపార్ట్మెంట్ని ఇండియన్ ఆరిజిన్ చేస్తున్నాడని జస్ట్ లైక్. సో ఇవన్నీ డైరెక్ట్ ఎగ్జాంపుల్స్ ఎక్కడో దగ్గర కోట్ చేయొచ్చు మీరు, or at least when you are talking with someone you can actually quote directly with this, and it makes you a more informed person. This is very important again. So keep health facilities prepared for heat wave cases. Heat wave ante enti? Okay, heat wave ante there is a particular definition for it. 40 degrees కంటే ఎక్కువ అయ్యి, ఆర్ యావరేజ్ టెంపరేచర్ కంటే 5 degrees కంటే ఎక్స్ట్రా వస్తుంటే, దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ప్లేన్ ఏరియాస్ అండ్ హిల్లీ ఏరియాస్లో ఒక థ్రెషోల్డ్ ఉంటుంది, ప్లేన్ ఏరియాస్లో ఇంకొద్దిగా ఎక్కువ థ్రెషోల్డ్ ఉంటుంది. జనరల్గా హిల్లీ ఏరియాస్ ఆర్ కూలర్ కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా చెప్తున్నాను, అంటే యూ కెన్ గో బ్యాక్ అండ్ రీడ్ ఎగ్జాక్ట్ నంబర్స్. ఇక్కడ 30 degrees ఉంటే ఇక్కడ 35 degrees, సారీ ఇక్కడ 35 అంటే ఇక్కడ 40 ఉంటుంది, ఇక్కడ లెస్సర్ థ్రెషోల్డ్ ఉంటుంది. ఇది బ్రీచ్ అయితేనే ఇక్కడ హీట్ వేవ్ అంటాం, ఇది ఇక్కడ బ్రీచ్ అవుతే హీట్ వేవ్ అంటాం, రైట్? సో సివియర్ హీట్ వేవ్ అంటే ఇంకా హయ్యర్ థ్రెషోల్డ్స్కి వెళ్ళాలి, రైట్? సో ఆ డీటెయిల్స్ ఒకసారి చూసుకోండి. నాట్ వెరీ ఆఫెన్ దే విల్ ఆస్క్, బట్ వీ షుడ్ హ్యావ్ ఎ బేసిక్ ఐడియా. 5 degrees కంటే ప్లేన్ ఏరియాస్ ఇట్లా. సో గెటింగ్ మీ? ఎనీ డౌట్స్ హియర్? సో రైల్వేస్ రీస్ట్రక్చరింగ్. సో రీసెంట్లీ రైల్వేస్ ప్రైవేటైజ్ చేయడం కానీ ఇలాంటి డిబేట్ జరుగుతుందన్నమాట. సో పాజిటివ్స్ నెగిటివ్స్ మనకి డైరెక్ట్గా అడుగుతారు. అండ్ ఆర్ దేర్ ఎనీ కమిటీస్? ఓకే, సో దీని గురించి కూడా ఇట్ బికమ్స్ అగైన్ ఇంపార్టెంట్. దీనికైతే స్టాండర్డ్గా తీసి రాసుకోండి మీరు రైల్వేస్ రీస్ట్రక్చరింగ్ చేసినప్పుడు. అండ్ రైల్వేస్, సో ఐ హ్యావ్ ఎ పర్సన్ టు మీట్ యాక్చువల్గా, అందుకని ఐఎమ్ బీయింగ్ ఫోర్స్డ్. సో లాస్ట్ వన్. సో ఇక్కడ మనకి ఎంత పర్సెంట్ ఆఫ్ GDP మనం రీసెర్చ్లో స్పెండ్ చేస్తున్నాం, దట్స్ వెరీ ఇంపార్టెంట్. నాట్ ఈవెన్ 1% మనం R&Dలో స్పెండ్ చేస్తాం. ఓకే, ద రికమెండేషన్స్ ఆర్ వెరీ హై, ఆర్ ద అదర్ కంట్రీస్ స్పెండ్ ఎ లాట్ ఆన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఓకే, సో దట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ CSIR అంటే ఏంటి, మన బడ్జెట్ ఎంత ఉండేది, ఎంత తగ్గించాము. అండ్ ట్రెడిషనల్ మెడిసిన్ ఈజ్ బికమింగ్ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా మనము జామ్నగర్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేసాము రీజనల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్. గుజరాత్లో ఎక్కడ? అహ్మదాబాద్ కాదు, ఐ డోంట్ థింక్ సో. గాంధీనగర్ రాదు, జామ్నగరే అనుకుంటున్నా యాజ్ ఫర్ ఐ రిమెంబర్. ఒకసారి కన్ఫర్మ్ చేయండి. ఓకే, సో ఇట్స్ నాట్ జనరల్గా ఇది
మనకి గ్రూప్ 1లో అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. ట్రెడిషనల్ మెడిసిన్ ఒక దగ్గర ఓపెన్ చేశారు. సో హౌ మచ్ ఈజ్ జామ్నగర్ కదా రాసారా? యా, వెరీ గుడ్. జామ్నగర్లో మనం ఎస్టాబ్లిష్ చేసాం. సో ఎంత మనకి ట్రెడిషనల్ మెడిసిన్ అనగానే ఎంత ఫీజిబిలిటీ ఉంది ఆర్ ఎంత పొటెన్షియల్ ఉంది అన్నది మనకు అర్థం కావాలి. ఎన్ని $1 బిలియన్ మనము లైక్ హౌ మచ్ వీ కెన్ బి బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ హౌ మచ్ వీ కెన్ బి ఆల్సో బెనిఫిటెడ్ ఫ్రమ్ లైక్ నార్మల్ ఇవి అలోపతిక్ మెడిసిన్స్ అంటే మనకి ఐపీఆర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని చెప్పేసి. దాని నుంచి కాకుండా డైరెక్ట్గా దిస్ ఈస్ అవర్ ఓన్ ట్రెడిషనల్ మెడిసిన్. సో దాని మీద R&D పెంచితే వీ కెన్ గెట్ అథెంటిసిటీ ఫర్ ఇట్. అథెంటిసిటీ పెరిగితే ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. ఆర్ యూ అండర్స్టాండింగ్? సో అది పొటెన్షియల్ చూసుకోండి. ఇక్కడ క్లియర్గా ఇస్తారు చూడండి. మెర్క్యూరీ రైజింగ్ అని చెప్పేసి హీట్ వేవ్ అంటే ఏంటి, సివియర్ హీట్ వేవ్ అంటే ఏంటి క్లియర్గా ఇచ్చారు ఇక్కడ. IMD అనేది ఇస్తుంది. IMD ఈజ్ ఇట్ ఎ బాడీ విచ్ ఈస్ అన్ ఇండిపెండెంట్ బాడీ, ఈజ్ ఇట్ అండర్ ఎనీ డిపార్ట్మెంటా ఆర్ ఈజ్ ఇట్ అండర్ ఎనీ మినిస్ట్రీయా? ఒక్కసారి అని చూసుకోండి. ఓకే, ఈజ్ ఇట్ చూడండి. ఏంటో మీ దగ్గరకు వచ్చిన ప్రతిసారి నాకు నా ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు ఇక్కడ. సో థర్డ్ వరల్డ్ వార్ వస్తే ఏంటి ఆర్ ఈజ్ ఇట్ పాసిబుల్ అని చెప్పేసి MK నారాయణ, హీ వాస్ ప్రీవియస్ NSA ఐ థింక్, ఇంటెలిజెన్స్ బ్యూరో, NSA కూడా, ఫార్మర్ NSA. సో ఈయన కూడా చాలా బాగా చెప్పాడు దట్ నాట్ జస్ట్ ఈ న్యూక్లియర్ థ్రెట్ గురించి ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం మనము థర్డ్ వరల్డ్ వార్ అనగానే. నాట్ జస్ట్ న్యూక్లియర్ థ్రెట్ బట్ ఈ సప్లై చైన్స్ అన్ని బ్రేక్ అయిపోతాయి. టుడే వీఆర్ సీయింగ్ దట్ వీట్ బౌల్, ఇప్పుడు యుక్రెయిన్ కానీ రష్యా కానీ, దే ఆర్ వీట్ బౌల్స్ ఆఫ్ ఫర్ ఎంటైర్ వెస్టర్న్ యూరోప్ ఆర్ ఆఫ్రికన్ నేషన్స్. ఈవెన్ వీఆర్ ఎక్స్పోర్టింగ్ టు ఈజిప్ట్, ఇలాంటి ప్లేసెస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మనం. సో ఇలాంటి ఫుడ్ ఇలాంటివన్నీ కరెక్ట్ అవుతాయి. అండ్ పెట్రోలియం, నియాన్ గ్యాస్ విచ్ ఈస్ ఫర్ ద చిప్ మేకింగ్, ఇలాంటివన్నీ సప్లై చైన్స్ అన్ని బ్రేక్ డౌన్ అవుతాయి. సప్లై చైన్స్ బ్రేక్ డౌన్ అయితే ఇట్ క్యాన్ ఎస్కలేట్ టు అనదర్ లెవెల్, రైట్? కాస్ట్ పెరిగిపోతూ ఉంటాయి అండ్ ఎవ్రీబడి సఫర్స్. సో నాట్ జస్ట్ సఫరింగ్ ఫ్రమ్ న్యూక్లియర్ వార్ఫేర్ బట్ ఆల్సో ఆన్ ద అదర్ స్కేల్ ఎకనామిక్ ఫ్రంట్లో కూడా వార్ఫేర్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్. సో చాలా బాగా చేశాడు అనమాట, చూడండి ఒకసారి. సో ఆఫ్స్పా మనం డిస్కస్ చేసాం. దిస్ ఇస్ దేర్ ఆర్గ్యుమెంట్, లెట్ మీ టెల్ యూ. ఇక్కడ వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే షుడ్ ఎంటైర్లీ గో బికాస్ దిస్ ఈస్ ద ఎడిటోరియల్, తన ఎడిటర్ ఆర్గ్యుమెంట్ ఇది. దీన్ని టోటల్గా బై చేయకండి. ఇక్కడ నెగటివ్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చారు, ఏమైనా పాజిటివ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటే అది కూడా చూడగలగాలి మనం, రైట్? సో ఎలా ఇస్తారంటే క్వశ్చన్స్ కూడా అలానే ఇస్తారు మనకి. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడు మనము నెగటివ్ థింగ్స్ చదువుతూ ఉంటాం కదా, ఎగ్జామ్లో పాజిటివ్ థింగ్స్ అడుగుతారు. క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఆర్ జనరల్గా గిగ్ ఎకానమీ ఎలా ఇంపాక్ట్ చేస్తుంది సొసైటీ అని చెప్పేసి అడిగితే వాళ్ళు ఎలా అడుగుతారంటే గిగ్ ఎకానమీ ఎస్పెషలీ ఉమెన్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఉమెన్ మీద ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అని చెప్పేసి అడుగుతారు క్వశ్చన్స్. ఆర్ there are some places where always we read it negatively, negative connotation తోనే చదువుతూ ఉంటాం అనమాట. అండ్ సడన్లీ ఎగ్జామ్లో దీని పాజిటివ్స్, ఎగ్జాక్ట్లీ భక్తి మూమెంట్ చాలా మంచి మూమెంట్, ఈక్వాలిటీ ప్రాపగేట్ చేసింది. అంటే దిస్ ఈస్ లైక్ కైండ్ ఆఫ్ రినైసెన్స్ ఫర్ అవర్ కల్చరల్ స్పియర్ అని చెప్పేసి అనుకుంటా ఉంటాం. ఎక్కడ చదివినా అలాంటివి చదువుతూ ఉంటాం. నాట్ ఈవెన్ అ సింగిల్ భక్తి సెయింట్ ఆర్ సూఫీ సెయింట్ గురించి మనం నెగటివ్గా చదువుతాం. వాట్ ఆర్ ద షార్ట్ కమింగ్స్ ఆఫ్ భక్తి మూమెంట్ అని అడిగారు ఒకసారి ఎగ్జామ్లో. సో ఎవ్రీ టైమ్ టేక్ ఎవ్రీథింగ్ విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్. దేర్ షుడ్ బి పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ ఉంటాయి కూడా, బట్ వేయింగ్ డౌన్ సమ్ థింగ్స్ విల్ బి పాజిటివ్ అండ్ సమ్ థింగ్స్ విల్ బి నెగటివ్. క్లియర్? I hope I think I made some point today. I have to leave little early. Any doubts? I'll take 1 or 2 questions fast. ఓకే, కొన్ని రోజులు మీ గ్రూప్లో నేను పెట్టమని, మీకు ఏదైనా గ్రూప్ ఉందా సపరేట్గా మీ బ్యాచ్ అందరికి? ఆ గ్రూప్లో పెట్టమని చెప్తాను. ఆర్ అదర్వైజ్ బై చేయండి, ఒక 5-6 పీపుల్ కలిసి ఆన్లైన్ పేపర్ డౌన్లోడ్ చేస్తే, ఆన్లైన్ పేపర్ బై చేస్తే ఆన్లైన్ పేపర్లో ఉంటుంది. అండ్ దేర్ ఆర్ సమ్ టెలిగ్రామ్ ఛానల్స్ విచ్ ఐ షుడెంట్ సే ఆన్ కెమెరా, బట్
బై చేయండి. ఇట్స్ జస్ట్ 1000 రూపీస్ పర్ ఇయర్. ఓకే, ఇద్దరు ముగ్గురు కలిసి చేసేస్తే అయిపోతుంది. ఇట్స్ నాట్ బిగ్ డీల్. బిర్యానీ తినడానికి మనం 150 రూపీస్ ఆర్ 200 రూపీస్ స్పెండ్ చేస్తాం కదా. సో ఇట్స్ ఫర్ ఏ ఇయర్. క్లియర్? అండ్ ఎనీ మోర్ డౌట్స్? ఎస్పెషలీ ఫస్ట్ లెవెల్స్లో న్యూస్ పేపర్ కోసమే ఉండేలాగా చూసుకోండి. మీ న్యూస్ పేపర్కి నోట్స్ చేసేలాగే ఎవర్ నోట్కి. ఓకే, దెన్ ఇట్ బికమ్స్ లిటిల్ స్లోగా అదే హోలిస్టిక్ అయిపోతుంది. ఓకే, చలో దెన్ థ్యాంక్ యూ.